నమస్తే. పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. భారతదేశంలో ఇప్పుడు ఒక ఎజెండా సెట్టింగ్ నడుస్తుంది, ఎన్నికల వేళ. ఆ ఎన్నికలకు సంబంధించి దేశంలో ఎవరు మతతత్వవాదులు, ఎవరు మత వ్యతిరేకవాదులు, ఎవరు ఉదారవాదులు, ఈ అంశాలపైన చర్చించేందుకు మనతో పాటు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సనాతన ధర్మం కోసం ప్రపంచంలోని అన్ని దేశాల వైపు జరుగుతున్నటువంటి గంగాధర్ శాస్త్రి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం స్వామి. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇదే దీనికోసమే జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు, జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు, మీకు ఉపాధి లభించదు. జై శ్రీరామ్ అనడం వల్ల ప్రజలను మత్తుకు బానిసలుగా చేస్తున్నారు, మతం అనేటువంటి మత్తులోకి దింపుతున్నారు అనేటువంటిది వచ్చినటువంటి ఆరోపణ. ఎవరంటున్నారు? కేసీఆర్ గారు అన్నారు, కేటీఆర్ గారు అన్నారు, ప్లస్ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నారు. ఆర్ఎస్ఎస్ ఒక ఎజెండా చేస్తున్నది, దేశాన్ని హిందుత్వ వైపు నెట్టిబడేస్తున్నారు, బీజేపీ వల్ల అది ప్రమాదం అనేటువంటిది, మోడీ వల్ల. ఏంటి హిందుత్వంలోకి నెట్టేస్తున్నారా? ఎందులోకి? దుర్మార్గంలోకి నెడుతున్నట్టు, లేదా అసాంఘిక చర్యల్ని ప్రోత్సహించే మార్గంలోకి నెడుతున్నట్టు, అధర్మం వైపుకి నెడుతున్నట్టు ఆ సెన్స్తో అనొచ్చా మాట? జై శ్రీరామ్ అంటేనే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం గురించి ఆలోచించేవాడు మాత్రమే జై శ్రీరామ్ అనగలడు. ఖచ్చితంగా ఈ దేశపు అస్తిత్వాన్ని, ఈ దేశపు గౌరవాన్ని, ఈ దేశపు ధర్మాన్ని, ఈ దేశపు ఐడియాలజీని అంతో ఇంతో కాదు, మ్యాక్సిమం ఒకడి హయాంలో అది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న ముఖ్యంగా భారతీయులు ఒక్కసారి రామజన్మభూమి సమస్యని మోడీ హయాంలో పరిష్కరించబడడం వల్ల ఆ ఇష్యూ ప్రపంచంలో అందరూ ఏకీకృతమై ఒక్కసారి ప్రతి ఊళ్ళోనూ ప్రతి ఇంట్లోనూ రాముడి పేరుతో ధర్మాన్ని ఎంత పవర్ఫుల్గా గుర్తు చేసుకున్నారు. అది ఎక్కడ ఏ పార్టీ ఎవరి హయాంలోనో జరిగింది? అది నెహ్రూ దగ్గర నుంచి తీసుకుంటే. సో అందుకని నేను ఏమంటానంటే, ఇప్పుడు మీరు పార్టీకి ఇప్పుడు నా పార్టీ మీ పార్టీకి వ్యతిరేకం అనుకోండి ఉదాహరణకి, దాన్ని దృష్టిలో పెట్టుకుని రాముడి మధ్యలోకి తీసుకొచ్చి రాముడిని నమ్ముకుంటే ఇలా జరుగుతుందా, అన్నమో రామచంద్ర అంటే జరుగుతుందా, ఇది జరుగుతుందా, దానికి ముడిపెట్టి మాట్లాడకూడదు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందని దాన్ని ఉద్దేశించి ఒక వ్యక్తి మీద ఉన్న పగని, ఒక వ్యక్తి మీద ఉన్న కక్షని, ఒక పార్టీ మీద ఉన్న కక్షని, ఒక పార్టీ మీద నీకున్న వ్యతిరేకతని ఈ రాముని మధ్యలోకి తీసుకొచ్చి అదేంటిది? ప్రపంచమంతా గౌరవించింది ఆ నినాదాన్ని. ప్రపంచమంతా మోడీ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని, అది ఎప్పుడు జనవరి కదా, జనవరి 22. అలా అంటే మాలాంటి వాళ్ళు, ముఖ్యంగా హిందుత్వవాదులు అనకండి, అసలు ముందు దాని సెన్స్ ఏంటో తెలుసుకోవాలి. ఆ మాట మాట్లాడే ముందు హిందుత్వ వ్యాధి అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, హిందూ అంటే సర్వజన బంధువు అని అర్థం. ఇతర మతాలతో కంపేర్ చేయకండి, ఇతరవన్నీ మతాలు. హిందూయిజం ధర్మం అంటాం దాన్ని. ధ్రియతే అనేన ఇది ధర్మ. సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరించడం వల్ల అందరికీ ఆనందం కలుగుతుందో అట్టి పని పేరు, అట్టి మార్గం పేరు ధర్మం అని అర్థం. హిందూయిజాన్ని మతం అనకండి ముందు. అసలు ముందు ఏదైనా ఒక కామెంట్ చేసేటప్పుడు దాని లోతుల్లోకి వెళ్ళి ఆలోచించి చేయగలిగితే అప్పుడు అందరూ సర్వజనామోదయోగ్యంగా ఉండాలి. మీరే కామెంట్ చేసినా కూడా కరెక్టేరా, మోడీని ఈ పాయింట్లో విమర్శించాడు, ఇది కరెక్టేరా. ఇప్పుడు ఉదాహరణకి మోడీ గారు ఉన్న స్టేజీ మీద ఆయనకి గురుతుల్యుడు లాంటి అద్వానీ గారు వెళ్తుంటే ఎక్కడో చిన్న నిర్లక్ష్యం, అది అందరికీ కనపడింది. అది ఇంటెన్షనల్గా జరిగిందా, లేకపోతే ఆయన ఏదో పొరపాటును చేశాడా, ఇంకొకటి నమస్కారం చేయబోయి ఈయన స్కిప్ అయిందా, దాని మీద డిస్కషన్ పెట్టండి. అలాంటి వాటి మీద అంతే తప్ప ఈ దేశం మీద పెళ్ళే కానివాడు, వివాహ బంధం మీద అసలు నమ్మకం లేనివాడు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే చిన్న విషయం కాదు అది. వాళ్ళు ఎక్కడో పుడతారు, ఎక్కడో పనిచేస్తారు, వాళ్ళ చీఫ్. అసలు మీకు అది ఇప్పుడు మనకి ఒకళ్ళ గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే, వాడి ప్లేస్లో మనం ఉంటే ఈ పని చేయగలమా అని ప్రశ్నించుకునే తెలుస్తుంది. అందుకని నాన్ సెన్స్ మాట్లాడకూడదు. వాడు ఎవడైనా కూడా నాన్ సెన్స్ ఆలోచింపజేసేట్టు మాట్లాడాలి. అందుకని ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు, మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే ఈ దేశం గురించి కాదు, దేహం గురించి పూర్తిగా వదిలేసి ఈ గాలి బుడగ లాంటి జీవితం ఎంతకాలం ఉంటుందో తెలియదు. వెళ్ళిపోయేలోగా వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు ది నేషన్. మన దేశానికి, మాతృభూమికి, మాతృభాషకి, మాతృదేశానికి, మాతృ సంస్కృతికి, వాటిని పూజించేవాడే అసలైన నిజమైన దేశభక్తుడు. అతనే మోడీ, అందులో సందేహమే లేదు. మోడీని ఒక రాముడికి మాత్రమే ముడిపెట్టకండి. రాముడికి ముడిపెట్టినా కూడా మనకి ఆనందమే. రాముడు దేనికి ముడిపెడుతున్నారు? అతను ప్రజల కోసం ఆలోచించాడు, అందుకని ముడిపెట్టారు. అతను ధర్మం కోసం ఆలోచించాడు, అందుకని ముడిపెట్టారు. అంతే తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్టు వేటితో పడితే వాటితో మోడీని పోల్చి
అసలు మోడీకి దగ్గర నేను చెప్తుంటాను, భగవద్గీతకి 1,00,000 కిలోమీటర్ల దగ్గరలో కూడా ప్రపంచంలో ఏ ఇతర మత గ్రంథం రాలేదు. సో మోడీ అటెంప్ట్కి 1,00,000 కిలోమీటర్ల దగ్గర కూడా ఇంకో పార్టీ రాలేదు. పార్టీల ఐడియాలజీలు అన్నవి అవి ఎప్పుడు వాటి సర్వైవల్ కోసం ప్రయత్నిస్తుంటాయి. పార్టీలన్నీ చూస్తున్నాం కదా మనం, ఒక్కొక్కరు ఎలాంటి స్కాముల్లో ఇరుక్కుని, ఏమి జీవితం ఇది, ప్రజలందరూ ఉమ్మేసే కైండ్ ఆఫ్ అంతోకెంతో. ప్రతివాడు కరప్టెడా, ఇతను కరప్టెడ్ పర్సన్, మిగతా వాళ్ళు కరప్టెడ్ పర్సన్స్. సో ఈ తేడా తెలుసుకుంటే అసలు తన కోసం నా కోసం అనేది ఏం లేదు అతనికి. మోడీకి అతని బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి, అతని మీద నా కరప్షన్ ఏమన్నా ఉందా చూడండి. నేను అంటుంటాను ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఎంతటి వాడైనా కొన్ని సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు, అంటే రాంగ్ నిర్ణయాలు తీసుకోవచ్చు. అయినప్పటికీ ఇదేదో పొరపాటును తీసుకునే నిర్ణయం రా, ఎందుకంటే ఒక్కడు తీసుకునే నిర్ణయం కాదు. ఎప్పుడు ప్రభుత్వం స్థాయిలో ముఖ్యమంత్రులు కానీ, లేదా ముఖ్యమంత్రులు కూడా ఎజెండాలు ఉంటాయి. చూస్తున్నాం మనం, ముఖ్యమంత్రి ఎజెండాని బట్టి ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, ఆ రాష్ట్రాలు, ఆ వ్యవస్థలు అసలు ఎక్కడెక్కడికో పోయి అసలు గూండాయిజానికి దారితీసి, నిరంకుశత్వానికి దారితీసి అసలు ఎలా చూస్తున్నామో చూడండి. నేను పుట్టిన ఆంధ్రప్రదేశ్లో ఇవాళకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ ఏం లేదు. ప్రశ్నించేవాడిని ఏమంటే నొక్కేస్తున్నారు, తొక్కేస్తున్నారు, చంపేస్తున్నారు కూడా. వాటితో పోలిస్తే అసలు ఎక్కడ మోడీ, ఎక్కడ ఆలోచన విధానం, మీకు మీ లిస్టు తీసుకుంటే చాలా. నేను ఆ మధ్యన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, రోడ్డు పక్కన పల్లీలు అమ్ముకునేవాడు కూడా, జాగ్రత్తగా ఆలోచించండి మిత్రమా, రోడ్డు పక్కన పల్లీలు అమ్ముకునేవాడు కూడా మీ దగ్గర పేటీఎం ఉందా అని అడుగుతున్నాడు అతను. ఆ కైండ్ ఆఫ్ డిజిటల్ కరెన్సీని అసలు అట్టడుగు వర్గాలు కూడా తీసుకెళ్ళిపోయినవాడు. రెండోది, మోడీ అంటే మతతత్వవాది అన్నారు. మతతత్వవాది దేశంని హైందవ మతతత్వంలోకి నెట్టివేయడానికి ప్రయత్నం కాదు. అసలు అది సెన్స్ లేని మాట అంటున్నా. హైందవ మతం ఏంటండి అసలు? దీన్నే మతం అంటే ఇంతకంటే గొప్ప మతం ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఎందుకంటే ఎవరిలోనైనా కలిసిపోగలిగేవాడు, ఎవరినైనా తనలో కలుపుకోగలిగేవాడు ఒక్క భారతీయుడే, ఒక్క హిందువే. మిగతా వాళ్ళతో కంపేర్ చేయండి. ఎప్పుడన్నా ఏనాడన్నా హిందువుని అసలు మాకు ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించి చూడండి, అసలు మిగతా వాళ్ళని కొన్ని వేల కిలోమీటర్లు తొక్కేస్తాం అని హిందువు ఎప్పుడన్నా అన్న దాఖలాలు ఉన్నాయండి? ఇదే నేల మీద, ఇదే హైదరాబాద్ నేల మీద మీరు ఒక 10 నిమిషాలు పోలీస్ వ్యవస్థను మ్యూట్ చేయండి, ఈ దేశాన్ని లేకుండా చేస్తానన్న ముస్లింలు గొంతు మనం వినలేదు. రాజకీయ నాయకుడు హోదాలో ఉన్న ఓవైసీ మాట్లాడితే మనం వినలేదు. అలా అని మాట్లాడినా కూడా మన మధ్యలోనే క్షేమంగా ప్రాణాలతో తిరుగుతున్నాడంటే అది హిందువు ఏమంటారు, సహనం కదా, అది సహనాన్ని పరాకాష్ఠ కదా, అది ఏమి పిచ్చివాగుడు అని వదిలేస్తాం తప్ప వెంటనే మీరు అసలు ఇది సాధ్యమా? వేరే ముస్లిం కంట్రీస్లో ఒక హిందువు నిలబడి నాకు ఒక అరగంట టైం ఇవ్వండి, లేకపోతే నాకు 10 రోజులు టైం ఇవ్వండి, అసలు ఈ దుబాయ్ని లేకుండా చేస్తానో, ఈ కువైట్ని లేకుండా చేస్తానో, ఈ ముస్లిం కంట్రీని లేకుండా చేస్తానో అని మాట్లాడిన ఉత్తర క్షణం వాడి మెడ మీద ఉంటుందండి. అసలు ఈ థాటే రాదు ముస్లింకి. మనది కన్స్ట్రక్టివ్ మైండ్ అండి, వాళ్ళది డిస్ట్రక్టివ్ మైండ్స్. అయినా కూడా పట్టించుకోం మనం. అయినా మన నెత్తి మీద పెట్టుకుని వాళ్ళని పూజ్యభావంతో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, అతనిలో ముస్లిం చూశాడా? హిందువు. అతనిలో జ్ఞానిని చూసాము, అందుకని నెత్తిన పెట్టుకున్నాం. నేను కూడా పాదాభివందనం చేశాను మహాత్ముడికి. మన భగవద్గీత రిలీజింగ్కి వచ్చినప్పుడు ఏమి మిగిల్చుకుని పోతాంరా? వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాం, పోయేటప్పుడు ఒంటరిగానే పోతాం. కానీ వెళ్ళిపోయిన తర్వాత జనాల హృదయాల్లో ఉండిపోయేటండి సత్కర్మలు, నిస్వార్థ నిష్కామ కర్మయోగి ఏపీజే అబ్దుల్ కలాం. అది తన ప్రవర్తన ద్వారా చూపించిన మనం అదే చూస్తాం, హృదయాంతరాల్లోకి చూస్తాం తప్ప వీడి ముస్లిమా, వీడి క్రిస్టియన్నా, వీటిని రాజకీయాలకు వాడుకుని మళ్ళీ మైనారిటీలకి మీరు చాలా చోట్ల చూస్తున్నాం ఒక హెడ్డింగ్ పెట్టడం, మైనారిటీ అని. ఎవడ మైనారిటీ కాదు ఈ దేశంలో? బ్రాహ్మిన్స్. ఇప్పుడు నేను బ్రాహ్మణుని, బ్రాహ్మిన్స్ మైనారిటీ కదా? బట్ పర్సంటేజ్ తీయండి ఒకసారి. చాలా చోట్ల వేరే ఒక పర్టికులర్ రాష్ట్రంలో ఒక పాకీ పని చేసుకుని బతుకుతున్నారు వాళ్ళు. జిహెచ్ఎంసి వాటిని ఏమంటారు, ఒక మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళు అశుద్ధాలు ఎత్తి బతుకుతున్నారండి. వాళ్ళ మైనారిటీస్ కాదు. ఈ రిజర్వేషన్లు ఏమిటి ఇవన్నీ అంటే చాలా పెద్ద టాపిక్స్ ఇవి. నాకు మోడీ మీద ఒక చాలా గొప్ప నమ్మకం ఉందండి. సరే, ఈ దేశానికి ధర్మాన్ని నిలబెట్టి ధర్మం అని మాట్లాడడానికి అర్హత ఉండి ఏ దేశం వెళ్ళినా ఈ దేశం ప్రపంచానికి అందించిన జ్ఞాన సంబంధమైన ఆస్తి ధర్మ గ్రంథం భగవద్గీతని బహూకరించేవాడి ఐడియాలజీ ఎప్పుడన్నా డిస్ట్రక్టివ్ ఐడియాలజీ ఉంటుందండి ఎక్కడన్నా? ఎవరికన్నా భగవద్గీత ఇవ్వగలిగే దమ్ముందండి?
మతాలు ఆవిర్భవించని కాలంలో ప్రపంచానికి బోధ చేసిన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని బోధ చేసిన భగవద్గీతని ఇది మత గ్రంథం కాదురా, ఇది జ్ఞాన గ్రంథం అని నమ్మి దానికి అనేక శ్లోకాలు యద్యదాచరితే శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురితే లోక తదను వర్తతే. మనం ఎలా ప్రవర్తించినా, మనం ఏ పని చేసినా అవతల వాడు శభాష్రా అసలు అద్భుతంగా చేశాడు, ప్రపంచమంతా మెచ్చుకునే, ప్రపంచంలో ఎక్కడ ఏ మూల మనిషి ఉన్నా, మనిషి మతం కాదు, ఏ మూల మనిషి ఉన్నా వాడు శభాషని మెచ్చుకునేట్టుగా వీడు పనులు చేయాలరా, నువ్వు అలా ఉండాలి అనేది ఆ శ్లోకం తాత్పర్యం. భగవద్గీతలో ప్రతి శ్లోకం అలాగే చెప్తుంది. అంతే తప్ప మీ మతాన్ని వదిలేయండి, మీరు వెధవలు, మేము చాలా గొప్పవాళ్ళం, మా మతంలోకి వచ్చేయండి, దీని పేరు కన్వర్షను, డైవర్షను, పెర్వర్షను ఇవేమి ఉండవు భారతదేశంలో. భగవద్గీతలో ఓన్లీ డైరెక్షన్స్, నో పెర్వర్షన్స్, నో 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 కన్వర్షన్స్. స్పష్టమైనటువంటి ఆరోపణ ఏంటంటే రాముడు పేరు చెప్పి, అయోధ్య పేరు చెప్పి, అక్షింతల పేరు చెప్పి, పులిహోర పేరు చెప్పి, కాషాయ జెండాలు పంచి మతతత్వాన్ని, అంటే వ్యక్తిగత ఆరాధ్య దైవమైనటువంటి రాముణ్ణి రాజకీయాలకు వాడుకుంటున్నాడు, రాజకీయాలను చేస్తున్నాడు రాముడి పేరు మీద మోడీ, లేదంటే భారతీయ జనతా పార్టీ. అయినా కూడా కరెక్టే మిత్రమా, అయినా కూడా కరెక్టే. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? రాముడి పేరు చెప్పాడు, ఆ గుడి కట్టాడు. రాముడి పేరు నేను ఎప్పుడు సింపుల్గా ఒక విషయం చెప్తుంటాను, రాముడికి గుడి కట్టినందువల్ల రాముడికి వచ్చేది ఏం లేదండి. ఈ దేశం అస్తిత్వాన్ని కాపాడాడు. 600 సంవత్సరాల క్రితం జరిగిన ఒక దురన్యాయాన్ని వాడిని ఏమన్నా సెక్యులర్ అంటారా? ఆ దరిద్రుణ్ణి ఈ దేశపు రామయ్య తండ్రి అన్నాం మనం, సీతమ్మ తల్లి అన్నాం మనం. ఎందుకంటే జీవితం అంటే, నేను ఎప్పుడు చెప్తుంటాను, జీవితం అంటే సుఖంగా బతకటం కాదు, ధర్మంగా బతకటం అని తన జీవితం ద్వారా ప్రపంచానికి ఒక పాఠం నేర్పిన వాడండి. అలాంటి నా రాముణ్ణి వాడెవడో కూలిస్తే, అక్కడ ఆ దేవాలయం కూల్చి వాడు మసీదు కడితే, ఆ ఒక్క చోటే కాదు ప్రపంచంలో అనేక చోట్ల. ఇప్పుడు మీరు కుతుబ్ మినార్ ఉంది, ఆ కుతుబ్ మినార్ ఏంటి చెప్పండి? ఆ బాబర్ అనేవాడు, అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు కట్టింది అది. అక్కడ ఎలా కట్టాడో తెలుసా అండి? మనం వెళ్ళి అమాయకంగా ఫోటోలు దిగుతుంటాం, నేను కింద నిలబడతాను, ఇంకా కింద నుంచి పూర్తిగా తీ అని. దాని స్టోరీ ఏమిటో తెలుసా అండి? అది అక్కడున్న 24 దేవాలయాలని కూల్చిన మట్టితో, కూల్చిన ఇటుకలతో కట్టాడు వాడు. అక్కడ నిలబడి ఫోటోలు దిగుతున్నాం హిందువులకి అసలు చాలా ఈ దేశంలో మిగతా మతాలని ఆహ్వానించి హక్కును చేర్చుకోగలగటం అనేది ఒక మానసిక వైశాల్యం, ఉదారత అండి. అది కలిగిన వాడు ప్రపంచంలో ఒక హిందూ. అది ముఖ్యంగా హిందువులారా మీరు గుర్తెరగండి, మీరు ఎంత గొప్పవాళ్ళు. నష్టపోతున్నారా, లాభపడుతున్నారా? నష్టపోయారు, ఇప్పటికే నష్టపోయారు. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఒక ధర్మాత్ముడు బయలుదేరాడు, ఆయనే మోడీ. నేను ఇంకో విషయం కూడా చెప్తుంటాను, ఈ దేశాన్ని కాపాడగలిగే బాధ్యత మోడీది. అది తీసుకుంటున్నాడు, అది చేస్తున్నాడు. ఆ మోడీని కాపాడుకోవలసిన బాధ్యత మనది. అది కనుక లోపిస్తే ఏమవుతుందో తెలుసా? మోడీ కనుక గెలవకపోవడం ఇంపాసిబుల్. రామానుగ్రహం సంపూర్ణంగా ఉంది ఆయనకి. మాలాంటి వాళ్ళందరి అభినందనలు, బెస్ట్ విషెస్ మోడీకి ఎప్పుడూ ఉంటాయి. అయితే ఈ దేశపు అస్తిత్వాన్ని కాపాడిన మోడీ ఓడిపోతే అతనికి వచ్చే నష్టం ఏం లేదు, దేశానికి వచ్చే నష్టం ఉంది. మోడీ ఓడిపోతే దేశం అది ఆలోచించండి హిందువులారా. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బంధువు, ప్రతి ఒక్క మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక మనిషి గొప్పతనం, ఒక మనిషి ఐడియాలజీ గొప్పతనం, ఒక మనిషి జీవితం గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే అతను ఉన్నప్పుడు కాదు, లేకపోతే తెలుస్తుంది, లేదా ఇంకొకరితో కంపేర్ చేసుకుంటే తెలుస్తుంది. మిగతా పార్టీలు ఉన్నాయి కదా, ఒకసారి ప్రధానమైన పార్టీ ఏమిటి చెప్పండి? కాంగ్రెస్. నాకు ఒకసారి చూడండి, నేను ఎప్పుడో మొన్న ఆ మధ్యన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, తిరుమల తిరుపతి దేవస్థానం, మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను, తిరుమల తిరుపతి రోషయ్య గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తిరుమల తిరుపతి, నేను అప్పుడు జర్నలిస్ట్గా కూడా ఉన్నా. నేను షార్ప్గా మాట్లాడడానికి మనమందరం జర్నలిజం బ్యాక్గ్రౌండ్. రోషయ్య గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము తిరుమల తిరుపతి దేవస్థానం, ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం ఒక ధార్మిక పరిషత్తు పేరుతో మొత్తం అందరి ఏమంటారు అన్ని పీఠాల మఠాధిపతులందరినీ చేర్చి 3 రోజుల పాటు పరిషత్తు నిర్వహిస్తుంది. ఈ పరిషత్తులో 3 రోజులు అయిన తర్వాత వివిధ అంశాలపైన ఈ స్వామీజీలందరూ డిస్కస్ చేస్తారు. హిందూయిజం బలపడడం పైన, హిందూయిజాన్ని ప్రచారం చేయడం పైన, ఈ దేశం అస్తిత్వాన్ని కాపాడుకోవడం పైన, ధర్మాన్ని కాపాడడం పైన అనేక రకాలైన ఏమంటారు స్థూలమైన చర్చ జరుగుతుంది. ఈ చర్చ తర్వాత కొన్ని తీర్మానాలు వ్యక్తపరుస్తారు అక్కడే ప్రెస్ సమక్షంలో. అది ఈసారి తీర్మానాలు అత్యంత కఠినతరంగా ఉండబోతున్నాయన్న విషయం గ్రహించిన మహాతల్లి సోనియా గాంధీ
రోసయ్య గారిని గట్టిగా అంటే చాలా బలంగా ఆదేశించడం కారణంగా ఆ సంవత్సరం ధార్మిక పరిషత్తుని అందరు స్వామీజీలందరూ వచ్చి కూర్చున్నారు. రేపటి నుంచి ధార్మిక పరిషత్తు మొదలవుతుంది. ఈ నైట్ క్యాన్సిల్ చేశారు దాన్ని ఈ దేశంలో. ఎస్, ఇది హిందూ దేశం. ఈ హిందూ దేశంలో హిందువులకి ఇప్పుడు ఏంటి, అది న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా? హిందూ దేశంలో హిందూ తన గురించి తన దేశం గురించి తను బలంగా ఆలోచిస్తున్నాడంటే వాడిని లేపేయటమో, వాడిని చంపేయటమో, దాన్ని అణగదొక్కేయటమో ఏమిటది? నేను ఇంకొక మార్గం నుంచి ఆలోచిస్తే కేసీఆర్ హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నారు చూడండి. అంటే నేను దాన్ని పాజిటివ్గా తీసుకుంటే అసలు ఎంత అంటే నరనరాల హిందూయిజం అనేది ఏమంటారు, బలంగా వేళ్ళూనుకోవలసిన హిందువులలో హిందూయిజం చాలా లుప్తమైన స్థితిలో ఉంది, దారుణమైన స్థితిలో ఉంది, బొంద పెట్టేసుకున్న స్థితిలో ఉంది. అది వ్యక్తిగతమైన అది ఎవరు అంగీకరించరు. మీరు గుర్తుపెట్టుకోండి, హోమం చివరిలో మీరు పూర్ణాహుతి సమయంలో సర్వే జనా సుఖినో భవంతని నినాదంతో సంకల్పంతో చేయాలి తప్ప అది నా క్షేమం వ్యక్తిగత క్షేమం కోసం చేస్తే అది ఏమవుతుంది? అది గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. దేవుడు ఎప్పుడు కోరికను బట్టేవాడు, అర్హతను బట్టి ఇస్తాడు. ఇచ్చే సమయంలో ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు అనుకోకండి. నిరంతరం భయంకరమైన స్వార్థం వేళ్ళూనుకుని మీరు మొత్తం మనిషి మొత్తం స్వార్థం, జీవితం మొత్తం స్వార్థం, అంతా నాకే 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 అంటే జైళ్ళల్లో ఉన్నారు కదా. అలాంటి వాళ్ళకి దేవుడు సహకరిస్తే అలా ఇంకా దేవుడి ఉనికికి అర్థం ఏముంటుంది మిత్రమా? సో అందుకని నేనేమంటానంటే, రామ జన్మభూమి నినాదం, రాముడికి గుడి కట్టాం, ఎస్ రాముడికి గుడి కట్టాం, హ్యాట్స్ ఆఫ్, మేము దానికి ఓటేస్తాం. ఏంటి సో వాట్? అప్పుడు ఏం చేస్తారు? ఓటేస్తే మళ్ళీ మోడీనే వస్తాడు. మోడీ వచ్చి ఏం చేస్తాడు? ఇంకో 4 మంచి పనులు చేస్తాడు. ఏమిటి మీరు చెప్పదలుచుకుంది ఏంటి? ఇంతకీ గుడి కట్టడం వల్ల పేదలకు వచ్చిన లాభం ఏంటి? ఎక్కడెక్కడో అడవుల్లో అవి చేస్తున్నాడు కదండి. అంటే నేను ఇది ఒక్కటే అంటలేదు. ఇప్పుడు మీరు అతను మతతత్వవాది అయితే ఇప్పుడు ఈ 370 ఆర్టికల్ అది మీకు కనపడలేదా? కాశ్మీర్ ఇష్యూ మీకు కనపడలేదా? ట్రిపుల్ తలాక్ మీకు కనపడలేదా? అది కూడా మైనారిటీల మీద దాడి అంటున్నారు కదా. ఎవరి మీద దాడి అంటున్నారు? 370 తీసేసి కాశ్మీర్లో ఉండే మైనారిటీలకు వాళ్ళ మీద దాడి చేశారు, వాళ్ళ హక్కులు తీసేశారు. ట్రిపుల్ తలాక్ చేసి అసలు వాళ్ళ మతం మీదనే దాడి చేశారు. వాళ్ళ ప్రాథమిక హక్కులు కదా అవి ప్రాథమిక హక్కులు ఎలా అవుతాయి? మతం అంటే అది మోడీ ఆలోచించాల్సిన స్థిత, లేకపోతే ముస్లిం మహిళలు ఆలోచించాల్సిన స్థిత? ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి ధర్మగంట మోగించినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, అది ముస్లిం మహిళ అయినా ఎవరైనా నీకేం కావాలమ్మా అని అడుగుతాడు రాజు. అడిగాడు మోడీ, మా మతంలో ఇలా ట్రిపుల్ తలాక్ పేరుతో మాకు అన్యాయం జరుగుతోందండి, మనశ్శాంతి లేకుండా ఉన్నాయి, 2 జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మీరు కాపాడగలరా? ఎస్ కాపాడగలం. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మోడీ వస్తే అత్యంత కఠినమైన సార్వజనీనమైన కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా మీరు నెగిటివ్గా డిస్కస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి కదా. కాలాంతరం వల్ల అతను లేకపోయినా పాపం పోయి ఏ లోకాన ఉన్నాడో ఒక 50 ఏళ్ల తర్వాత, ఉదాహరణకి మోడీ ఉండడు, మనం ఉండం, ఒక 50 ఏళ్ల తర్వాత అసలు మోడీ బతికుండి ఎక్కడున్నాడో ఆ మహానుభావుడు తీసుకునే నిర్ణయం వల్ల ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉంది అని. ఇప్పుడు మనం నెహ్రూ గురించి మాట్లాడుకోవట్లేదండి. ఎన్ని తలలు తెగి పాకిస్తాన్ అని, హిందూయిజం అని, ఇక భారతదేశం అని వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల నెహ్రూ గురించి నెగిటివ్గా ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. ఇంటర్నెట్లో తవ్వితే మహాత్మా గాంధీ అని మనం చాలా పాజిటివ్గా ఆ మధ్యం దాకా మాట్లాడుకునే వాళ్ళం. అతని నిర్లిప్తత వల్ల, అతని ముందు చూపు లేమి వల్ల మహాత్మా గాంధీని వాళ్ళు చాలామంది నిరసించట్లేదు. కాబట్టి ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అంటే మనం ఇంటర్వ్యూ చేస్తాం, చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటాం, కానీ మోడీ గెలిచి తీరుతాడు. గాడ్ షుడ్ బ్లెస్ హిమ్ ఫర్ లైఫ్. ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీ ఉన్నంతకాలం, మోడీ కోరుకున్నంతకాలం ఈ దేశానికి మోడీనే ప్రధానమంత్రి కావాలి, అందులో సందేహమే లేదు. వీళ్ళు అంటే పార్టీలు ఆరోపిస్తున్నట్టుగా చాలా స్పష్టమైన సన్నని గీత ఒకటి ఉంది. ధర్మము, మతం ఆధారము, మతతత్వము, రెండింటికి మధ్య ఉన్నటువంటి సన్నని గీత ఏంటి? అసలు ఎవరు ఎందుకు దాని గురించి ఆలోచించాలి? ఇక్కడ ప్రజలు దాంట్లో పడవచ్చు. కాంగ్రెస్ వాళ్ళు లేదంటే టీఆర్ఎస్ వాళ్ళు చెప్పేటువంటి అంశాలు హిందూ మతతత్వం హిందువుల వల్ల మిగిలినటువంటి మైనార్టీల హక్కులకు భంగం కలుగుతుంది, వాళ్ళంతా ఈ దేశంలో అభద్రతా భావంతో ఉన్నారు, మోడీ వల్ల అభద్రతా భావం జరుగుతుంది, ఆయన హిందూ మతతత్వం వైపు వెళ్తున్నారు. ఈ అంశాలపైన ఉన్నటువంటి సన్నని గీత ఒకటి ఉంటుంది. అటు ఇటు సున్నితమైనటువంటి అంశాలుగా మనకు కనపడుతుంటాయి. దాన్ని ప్రజలకు అర్థమై సున్నితమైన అంశాలని మనం అనుకుంటున్నామండి. అవి సున్నితమైన అంశాలు కాదు. మీకు నీతి చంద్రికలో మనుధర్మశాస్త్రంలో కూడా చాలా గొప్ప స్టేట్మెంట్ ఉంటుంది. లోక శ్రేయస్సుని కాంక్షిస్తూ ఇచ్చే గొప్ప స్టేట్మెంట్. అదేంటంటే, అర్హత లేని వాడికి ఏమీ ఇవ్వద్దు.
ప్రతివాడికి ఆలోచించివ్వాలి. దీని పేరు యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం అంటాడు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే రిజర్వేషన్లు ఇవన్నీ దానాల కిందకు వస్తాయి. ప్రజలందరినీ క్షేమంగా చూడాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన దానం ఇవ్వు, వాళ్ళని ఉంచాల్సిన స్థితిలో ఉంచు, వాళ్ళందరినీ సమదృష్టితో చూడు. వీటిని ఎలా తీసుకున్నారంటే రాను వాటికి రాజకీయ లబ్ధి కోసం ఇందాక మైనారిటీ రిజర్వేషన్స్ అన్నారే, నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను. రిజర్వేషన్స్ ఉండి తీరవలసిందే, కానీ దాని మీద డిస్కషన్ జరగాలి. ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాలి, ఎంతకాలం ఇవ్వాలి, ఈ సెన్స్ లేకపోతే నేను 70 సంవత్సరాలైనా 500 సంవత్సరాలైనా రిజర్వేషన్స్ కంటిన్యూ అవుతున్నాయంటే ఫెయిల్యూర్ ఆఫ్ ఇండియా, ఫెయిల్యూర్ ఆఫ్ ఏమంటారు రూలింగ్ కదా, పరిపాలన వైఫల్యం కదా అది. ఇతర దేశాలు ఉమ్మేస్తాయి ఈ దేశాన్ని, ఇతర దేశాలు నవ్వుకుంటాయి ఈ దేశం చూసి. మిగతా దేశాలన్నీ డిజర్వ్డ్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటే మన దేశం మాత్రం రిజర్వ్డ్ క్యాండిడేట్స్నే సెలెక్ట్ చేసుకుంటే ఒకసారి లోతులకు వెళ్ళి ఎంక్వైరీ చేయి, వీటిని కూడా ఓటింగ్ పెట్టండి అంటున్నా. ఇప్పుడు ఉదాహరణకి మా బిడ్డ ఉన్నాడండి, వాడు అమెరికా వెళ్ళిపోయాడు. ఎందుకు అమెరికా ఇక్కడ లేదా, ఇక్కడ ఏం లేదు. నేను ఎప్పుడు దేశం అని మాట్లాడతా, భగవద్గీత అని మాట్లాడతా, కృష్ణుడు రాముడు అని మాట్లాడతా, విశ్లేషిస్తా, మతం అంటే అర్థం ఏమిటి, ధర్మం అంటే అర్థం ఏమిటి అని మాట్లాడినప్పుడు నా ముందు నన్ను అర్జునుని చేసి నా కొడుకు కృష్ణుడై వాడు నా ముందు నిలబడి వాడు క్వశ్చన్ చేస్తున్నాడు. నేను 100% మార్కులు, ఇప్పుడు నన్ను మార్కులు ర్యాంకు అని చెప్పి నువ్వు ప్రవేశపెట్టావు కదా నాన్న, నేను ర్యాంకే టార్గెట్ చేసుకుని 100 మార్క్స్ కోసం నేను ప్రయత్నించాను, 100 మార్క్స్ తెచ్చుకున్నాను. కానీ తీరా నేను ఉద్యోగం కోసం క్యూలో నిలబడితే రిజర్వేషన్ కేటగిరీలో 30 మార్కులు వాడు నా ముందుండి నా దగ్గరకు వచ్చేసరికి సీట్లు అయిపోయినాయి. గెట్ అవుట్ అంటే ఎక్కడికి, గెట్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీనా, నేను ఉండనా వెళ్ళిపోనా అని అడిగాడు నాన్న. సో మతాన్ని బట్టి, కులాన్ని బట్టి ఈ రిజర్వేషన్ వ్యవస్థ కొనసాగేంత వరకు ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు అంటే ప్రతి విషయంలోనండి, మీరు ఉద్యోగానికి వెళ్ళారు, ఇన్ జనరల్గా మీరు ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్ళారు, ఏం చూసిస్తున్నాడండి మీకు? ఖచ్చితంగా కదా. లేదంటే నా క్యాస్ట్ ఇది, లేదా నా మతం ఇది అని ప్రవేశపెట్టండి, గెట్అవుట్ అంటాడు వాడు. మరి ప్రభుత్వం ఏమిటి? దేశాభివృద్ధి ఎప్పుడు ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంటుంది, ఈ దేశంలో ఉన్న ఇంటలెక్చువాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఎంకరేజ్ చేయండి. అది చివరికి ఎక్కడ దాకా తీసుకెళ్లారంటే రామ్నాథ్ కోవింద్ అనే రాష్ట్రపతి ఈ దేశానికి రాష్ట్రపతి అయితే రామ్నాథ్ కోవింద్ని ఏమన్నారు తెలుసా? ఒక వెనకబడిన సామాజిక ఒక దళిత రాష్ట్రపతి. దళిత రాష్ట్రపతి ఎలా అవుతాడండి? అది అయిపోయింది. అది రాష్ట్రపతి దళిత రాష్ట్రపతి. పత్రికలు కూడా ఎలా రాస్తాయేంటి? జనాలు అలా పిలుస్తారేంటి? ఏవి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప అంటాడు గీతలో. ఇవన్నీ మానసిక దౌర్బల్యాలు. నేను ఏమంటానంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీరేం చదివారో అని అడిగాను. ఏం చెప్తారండి మీరు పీజీ చేశారు. కానీ పీజీ డైరెక్ట్గా మీరు పీజీ చేయలేదు కదా, మొట్టమొదటి ఎల్కేజీతో స్టార్ట్ చేయారు కదా. మరి ఆ లిస్ట్ అంతా చెప్పట్లేదండి మీరు? ముందు ఎల్కేజీ, తర్వాత యూకేజీ, తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్, 10th డిస్టింక్షన్, ఈ స్టోరీ అంతా చెప్పట్లేదు కదా. పీజీ అన్నారు, అయిపోయింది. అలాగే నేను వెనకబడిన స్థానం నుంచి వచ్చా, దళితుడి దగ్గర నుంచి. దళితుడు అంటే వెనకబడిన వర్గం అని అర్థం అనుకోండి. వెనకబడిన వర్గం నుంచి వచ్చా. ఇప్పుడు అంచెలంచెలుగా ప్రభుత్వ సహాయాలు పొంది నేను ముందుకు వచ్చేసాను. ఇప్పుడు రాష్ట్రపతిని అయ్యాను. రాష్ట్రపతికి వచ్చి ఆ స్థితికి వచ్చిన తర్వాత ఇంకా వెనకబడిన అనే ట్యాగ్ ఏమిటండి? ఎంతకాలం వాడతారు అది? మీరు మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చేసిన తర్వాత మీ కొడుకు వెనకబడిన వాడు ఎలా అవుతాడు? అది అవమానం కదా. అసలు అలా మాట్లాడుకోవడం కూడా అవమానం కదా. అంటే మీకు సెకండ్ జనరేషన్కి వర్తింప చేయకూడదు. ఒకసారి ముందుకు వచ్చేసిన తర్వాత కూడా నేను మాత్రం ముందుకు వచ్చానండి తండ్రి హోదాలో, నా కొడుకు మాత్రం వెనకబడిపోయే ఉన్నాడు అని చెప్పడం అంటే మనం సిగ్గుపడిపోవాలి కదా. అప్పుడు నిజంగా వెనకబడిపోయిన చాలామంది ఉంటారు. నాకు తెలిసి ఈ దేశంలో ఫైనాన్షియల్గా, ఆర్థికంగా వెనకబడిన జాతి మాత్రమే జాతి అండి. నేను ఇది చదువుకోవాలనుకుంటే వాడు చదువుకోవాలి. నేను హాస్పిటల్కి వెళ్తే నాకు అందుబాటులో విద్య, వైద్యం దగ్గరలో ఉండాలి, అందుబాటులో ఉండాలి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇదేమిటండి ఉద్యోగం? ఇలా ఎంతకాలం గేమ్ ఆడతారు? ఎన్ని సంవత్సరాలు గేమ్ ఆడతారు? 76 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఈ వెనకబాటుదనం గురించి మాట్లాడుకుంటున్నారా? అంటే ఎవరో ఫెయిల్ అయ్యారు. తీసుకునేవాడు ఫెయిల్ అవుతున్నాడు, ఇచ్చేవాడు కూడా ఫెయిల్ అయ్యాడు. వాడు వీడిని వాడుకుంటున్నాడు, వీడు అలాగే తింటున్నాడు.
సో ఈ సోమరుల్ని బద్ధకస్తుల్ని వాళ్ళు మీరు ఎంతకాలం పోషించినా నేను బద్ధకస్తుడని నేను పని చేయడానికి ఇష్టపడలేదు. మీరు నా బ్యాంకులో ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తుంది కూడా అదే కదా. మీరు రోడ్డు మీదకి రావక్కర్లేదు, మీరు కూలి పనులు కూడా రావక్కర్లేదు, మీరు అక్కడే కూర్చోండి, మీ బ్యాంకులో నేను డబ్బు వేస్తాను. రోడ్డు మీదకి వచ్చి బహిరంగంగా ఏమిటి తాయిలాలు, ఏమిటి లంచ్. ఓ పక్కనేమో వాడెవడో 3,000 తీసుకున్నాడని 3,000 లంచ్ అంట. వీళ్ళు 3 లక్షలు 300 కోట్లు అట్లా లంచాలు తినేసి ఏదో ప్రభుత్వంలో హయ్యర్ స్థాయిలో ఉన్న వాళ్ళు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అనేక స్కాముల ద్వారా కావచ్చు, వాళ్ళందరూ బ్రహ్మాండంగా తిరిగి వైట్ కాలర్ ఎఫెన్స్ అంటారు చూడండి, వాళ్ళు హ్యాపీగా తిరిగేస్తున్నారు. వీడు మాత్రం 3,000 ఎక్కడో పాప 3,000 ఎవరి దగ్గర లంచం తీసుకున్నట్ట వాడు హింసించి చంపుతున్నారు. చిన్న చిన్న క్లర్క్ ఉద్యోగాలు చేసేవాళ్ళని ఎవరిని పనిష్ చేయాలి? అసలు ఏ స్థితిలో ఉన్నాం? జ్ఞానం ప్రపంచానికి బోధించిన భారతదేశంలో జ్ఞానం వెతుక్కోవాల్సిన దుస్థితిలో ఉన్నాం మిత్రమా. సో అందుకని నేను బాటం లైన్ ఏంటంటే, హిందూయిజానికి మేము ఇంత చేసాం, హిందువుల అస్తిత్వాన్ని మేము కాపాడాం, మాకు ఓటు వేయండి అంటే మేమందరం ఓటు వేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చేసిన వాడు కూడా లేదు, నువ్వు చేయొచ్చు కదా మరి. ఇప్పుడు మా హిందుత్వాన్ని కాపాడిన వాడికే ఓటేస్తా ఉన్నది మా బలహీనత అనుకోండి, మీరు కూడా సాటిస్ఫై చేయండి. చేయగలదా కాంగ్రెస్? ఇందాక నేను ఒక ఉదాహరణ చెప్పాను. నీకు రాముడు అంటే భక్తి లేదు, రాముని పూజించేవాడంటే భక్తి లేదు, ప్రజలన్నా నీకు భక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ మీకు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని చూశాం కదా, పార్లమెంట్లో సీరియస్గా చర్చ జరుగుతున్నప్పుడు ఒక్కడ మాత్రమే గురకపెట్టి నిద్రపోగలడు. ఎవడు? రాహుల్ గాంధీ. రకరకాల కామెడీలు చేయగలడు. ఈ దేశం కోసం పుట్టాను, నేను ఉన్నంతకాలం ఈ దేశం కోసమే పనిచేస్తాను. పార్లమెంటుకు వెళుతూ పార్లమెంటుకి సాష్టాంగ నమస్కారం చేసిన వాడు ముక్కు నేలకి రాసి మోడీ పరమదేశ భక్తుడు. ఎందుకు నమ్మాలంటే అతనికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు. వాళ్ళు పెరగటమే, నేను చెప్పాను ఇందాక, అత్యంత కఠినమైన మిలిటరీ వాళ్ళు ఎంత కఠినమైన వ్యవస్థ నుంచి వాళ్ళు పనిచేస్తారో ఆర్ఎస్ఎస్ అంతే. వాళ్ళకి దేశం నీకు ఇష్టమైన 3 పదాలు చెప్పమని అడిగితే సుభాష్ చంద్రబోస్ని లేదా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు 3 మాటలు మాట్లాడతారు, దేశం 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 అంతే. సో అలాంటి వాళ్ళని మోడీని మళ్ళీ దీన్ని పెట్టి మళ్ళీ మాకు ఓటేయండి, దీని మతతత్వం అనుకోండి. మతం అనే పదం మీద మీకున్న అవగాహన అది, అందుకని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. మతం అనే పదం మాట్లాడే రాజకీయ నాయకులందరినీ ఉద్దేశించి మీరు ప్రతి వాళ్ళ దగ్గరికి మతం అంటే అర్థం ఏమిటని చెప్పండి, అడగండి. మతం అంటే అభిప్రాయం అని అర్థం. అభిప్రాయం వ్యక్తిగతమైంది. ఎవడి వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే సార్వజనీనమవుతుందో, అది సర్వజన సమ్మతం అవుతుందో అది నిజమైన మతం. దాని పేరు అప్పుడు మతం కాదు, అది ధర్మం అవుతుంది. మిగతా ప్రపంచంలో మిగతావన్నీ మతాలు. మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే. ధర్మం అంటే సార్వజనీనమైనది. మతానికి ఒక దురదృష్టకరమైన దారుణమైన ఐడియాలజీ ఉంటుంది, ఒక జబ్బు ఉంది. మతం అనే పదాన్ని ఎక్కువగా వాడే వాళ్ళకి, ఇతర మతస్థులకు ఒక జబ్బు ఉంది. అదేంటంటే పక్క మతాన్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు, పక్క మతాన్ని గౌరవించరు. చూస్తూనే ఉన్నాం కదా మనం, పక్క మతాన్ని గౌరవించం. మేము మా చిన్నప్పుడు మాకు హెల్త్ సరిగ్గా లేకపోతే మేము దర్గాలకు వెళ్ళి మేము తాయెత్తులు కట్టించుకున్నామండి. హిందువులకి అసలు మతం అనేది ఉందా? మతం అనే జబ్బు ఏమన్నా ఉందా హిందువులకి? ఆ జబ్బు లేకపోగా వీళ్ళకున్న అసలు హిందువులకున్న దారుణమైన జబ్బు పేరేమిటి తెలుసా? వీళ్ళకున్న జబ్బే, దాని పేరు సెక్యులర్. హిందువులే. వాడు సెక్యులర్ వేరు, వాడు చాలా కన్ఫర్మ్డ్గా ఉన్నారు. మిగతా మతస్థులు సెక్యులర్ అనే మాటలో వాళ్ళు చాలా కన్ఫర్మ్ ఉన్నారు. వీ డోంట్ యాక్సెప్ట్ అని వాళ్ళు పబ్లిక్గా కూడా మాట్లాడతారు. ఎవరికి సిగ్గు లేదు. ఈ దేశంలో పుట్టి, ఈ దేశం గాలి పీల్చి, ఈ దేశం వనరులు తినేసి, ఈ దేశపు నేల మీద భారత్ మాతాకి జై అంది. అందుకనే ఈ దేశపు నేల మీద వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగి చట్టసభల్లో కూర్చునే స్థాయికి ఎదిగి కూడా నేను వందే మాత్రం పాడను అనగలిగిన, నిస్సిగ్గుగా అనగలిగిన వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో, పార్లమెంట్ సాక్షిగా. ఏమిటి వాళ్ళు? నేను అనేది అది ఎవడంటున్నాడో నేను అందరినీ అనట్లేదు మిత్రం. ఈ పాయింట్ వచ్చినప్పుడు ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో తప్ప నాది యాక్చువల్గా నేను దాని ఏమంటారు, హిందూ ఏదో ఉన్మాదంతో మాట్లాడుతున్నాను, దయచేసి ఆ మార్గంలో తీసుకోకండి. నాది కృష్ణ మార్గం. మతాలు ఆవిర్భవించని కాలంలో పుట్టిన కృష్ణ పరమాత్మని, ఎవడు కృష్ణుణ్ణి అంత క్రితం 1000 సంవత్సరాలకు పుట్టిన రాముణ్ణి వీళ్ళు హిందూ మతస్థులు అనకండి. హిందూ శబ్దం లేదు అప్పుడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఇతర దేశాల నుంచి భారతదేశాన్ని కబళించడానికి దండెత్తి ఈ దేశం అస్తిత్వాన్ని నాశనం చేసిన వాళ్ళ కారణంగా
మనం కూడా మతం అని అనకపోతే మన అస్తిత్వానికి దెబ్బ తగిలేట్టుందని హిందూ మతం 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 అని మొదలైంది. మన పేరేమిటి? సనాతన ధర్మం. సనాతన ధర్మం అందరినీ సమంగా చూడమని. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యహ అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః అని ప్రపంచానికి చెప్పిన దేశం ఇది. సర్వ ప్రాణుల సుఖదుఖాలను తన సుఖదుఖాలతో పోల్చుకొని చూసేవాడే యోగి. కాబట్టి అర్జున, నువ్వు యోగివి కారా, అన్నిటినీ సమదృష్టితో చూడరా. అది మన ఐడియాలజీ. అది అలాంటి మోడీకి, అలాంటి భగవద్గీతను ప్రపంచానికి ఇచ్చే మోడీకి, అతని కాక ఇంకొకటికి ఎందుకు వేయాలో మీరు చెప్పండి నాకు. మోడీ గారు భగవద్గీత ప్రమాణాలతోటే పరిపాలన చేస్తున్నారు. ఖచ్చితంగా అతనికి ప్రతి శ్లోకం తెలుసు. అతనికి ప్రతి సర్వధర్మాన్ని పరిత్యజ్య చెప్తున్నాడు. ఆయన పరిపాలనలో భగవద్గీతకు సమంగా ఆ స్థాయిలో వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నాడు. ఖచ్చితంగా. నేను ఏమంటానంటే, మీరు చాలా లోతురికి వెళ్ళి మీరు ఈకేక తోకతోక అట్లా మీరు లాగే ప్రయత్నం చేశారు అనుకోండి. ఉదాహరణకి అందులో నేను 90 ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగాను అనుకోండి, 10 ప్రశ్నలకు చెప్పలేకపోయాను అనుకోండి, అది కూడా క్షమించచ్చు అంటున్నా. ఆ 10 ప్రశ్నలకి అంటే మోడీ విషయంలో ఆ 10 తప్పుల్ని అతన్ని ఎందుకంటే ఇంతకంటే దేశాన్ని రక్షించేవాడు లేడు. 100% ప్రతి చోట జరగకపోవచ్చు. అతను ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడు, ఇంకొకరిని చులకనగా మాట్లాడు. ఈ దేశం గురించి ఆలోచిస్తాడు, తన ఉనికి కోసం కాదు. ఆయనే నరేంద్ర మోడీ అంటున్నాడు, కాంగ్రెస్కు అధికారం వస్తే కాంగ్రెస్ వాళ్ళు హిందువుల యొక్క ఆస్తులను ముస్లింలకు పనిచేస్తారు అనడం మంచి మాట అన్నది. అది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకుండే ఇన్ఫర్మేషన్స్, అంటే ఆస్తులు పంచడం అనేది వాటిని అంటే నేను 100% దాంతో నేను ఏకీభవించలేకపోవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమిటో కూడా నాకు తెలియదు. అది పంచడం అనేది అంత తేలిగ్గా సాధ్యపడే విషయం కాదు. కానీ నేను అనేది ఏంటంటే, హిందువుల్ని వాళ్ళు ఇప్పటిదాకా ఎలా చులకనగా చూస్తున్నారో, హిందువుల పట్ల ఎలా అయితే దాని ఏమంటారు ఒక లక్ష్యంగా వాడు ప్రవర్తించట్లేదో. నేను మొన్న మధ్యన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడానమాట. మీరు ఒక ముస్లిం ఒక షాప్ ఓపెన్ చేశాడు అనుకోండి, ఉదాహరణకి మీరు ఆ షాప్లో చూడండి, అందరూ ముస్లిమ్సే పనిచేస్తారు. నాకు చాలా ముచ్చటేస్తుంది. మన వాళ్ళు అందరికీ ఇవ్వక్కలేదు, అందరూ ఎక్కడెక్కడన్నా అడ్జస్ట్ అయిపోతారు. మన వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే ఎవరు చేస్తారు అని వాళ్ళందరిని తెచ్చి ఆ షాప్ అంతా మీరు అబిడ్స్కి వెళ్ళండి, ఆ ముస్లిం షాప్స్ చూడండి, అందరూ వాళ్ళే పనిచేస్తారు. అది చాలా ముచ్చటేస్తుంది. హిందువులకి ఏమొచ్చింది రోగం? హిందూ అనే ఫీలింగ్ లేనివాడు, తన అస్తిత్వం పట్ల ఏమాత్రం గౌరవం కానీ భావన కానీ లేనివాడు ఈ ప్రపంచంలో ఒక్కడే, వాడే హిందూ. అది దురదృష్టకరం. వాడికి పట్టిన జబ్బు సెక్యులర్. ఈ సెక్యులర్ అనే జబ్బు వీడికి పట్టడం వల్ల ఎంతమంది సేవ్ అయిపోయారో చూడండి, ఎంతమంది ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుంటున్నారో చూడండి. అత్యంత కఠినంగా ఇప్పుడు మీరు పాకిస్తాన్ అన్నారు. పాకిస్తాన్కి ఇప్పుడు ఈ మోడీ ఉన్న సెకండ్లో పాకిస్తాన్కి భారతదేశం పట్ల ఒపీనియన్ ఏంటి చెప్పండి? వణకట్లేదు. అలాంటి వాడికి అట్లాంటి స్థితుల్లో కూడా మీరు సర్జికల్ స్ట్రైక్ పేరుతో మోడీ ఇచ్చిన కౌంటర్, దిమ్మ తిరిగే కౌంటరు ప్రపంచంలో అంటే ఈ దేశంలో ఇంక ఏ పార్టీ వచ్చినా ఇవ్వలేదు. ఇవ్వాలా వద్దా? ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఒక మతం గురించే మాట్లాడద్దు, మిగతా మోడీ చేసిన చాలా పనుల గురించి మాట్లాడండి. దేశ రక్షణ ప్రథమం ఎవరైనా సరే. ఖచ్చితంగా కదా. అలా ఇచ్చిన వాడు మళ్ళీ అదే పాకిస్తాను అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తుంటే ఆ ఆహార ధాన్యాలు పంపించాడా లేదా? పంపించాడు కదా. వ్యాక్సిన్ పంపించాడా లేదా? 100 దేశాలకు వ్యాక్సిన్ సప్లై చేశాడా లేదా? అతను మానవతావాదే కాదా? ఆ ముస్లిం మహిళలు అన్నావు, 370 ఆర్టికల్ అన్నావు, ఆ పేటీఎం అన్నావు, కరెన్సీకి రద్దు అన్నావు. ఇంకా గట్టిగా అసలు నేను ఇంకా చాలా పులకించింది ఏమిటంటే, వాడెవడో దరిద్రుడు పెడుతూ ఎవడైతే యూజ్లెస్ ఫెలో క్విట్ ఇండియా అని చెప్పి మనం ఈ దేశం నుంచి పంపించేసామో లాగిలంపగా కొట్టి, వాడు పెట్టిన ఇండియా అనే పేరు మాత్రం అది పట్టుకుని పాకులాడడం అనేది ఏం ఐడియాలజీ అది? పుస్తకాల్లో పాఠ్యాంశాలలో మోడీ హయాంలో ఈ మధ్యనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇండియా పేరుని తీసేసి భారత్ అనే పేరుని వాళ్ళు సార్థకం చేస్తున్నారు. భవిష్యత్తులో అతి సమీప భవిష్యత్తులో ఉన్న తరాలన్నీ భారత్ పేరుతో మాట్లాడుకుంటాయి. ఇంతకంటే మేరా భారత్ మహాన్, ఇంతకంటే గొప్పవాడే ఉంటాడు. ఇవి ఐడియాలజీస్ అంటే. మిగతావన్నీ చేస్తూనే ఉన్నారు. మిగతా చాలా పనులు నేను అంటే పొలిటికల్ డెప్త్లోకి వెళ్ళి నేను డిస్కస్ చేయలేము. నేను ఉన్న భగవద్గీత మార్గంలో నాకు నేను ఇంకొకటి అండర్లైనింగ్ పాయింట్, నమే ద్వేష్యోస్తి న ప్రియ. అది కృష్ణ సిద్ధాంతం. నాకు ఒకటి పట్ల ద్వేషం కానీ, ఒకటి పట్ల నిష్కారణమైన ప్రియత్వం కానీ నాకుండదు. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, ఎవరికి ఓటు వేయారు. నేను ఓటర్నే కదా,
అల్టిమేట్గా ఇక్కడి నుంచి నేను బయటకు వెళ్తే ఎలక్షన్స్ వస్తే నేను ఓటు వేయాలి. నేను చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాను. ఎవడు స్వార్థపరుడు, మొత్తం అందరూ వాళ్ళే అయితే ఎవడు అతి తక్కువ స్వార్థపరుడు. ముంచే ముందు ఒక మాట, కేసీఆర్ గారు అన్న మాటను ఉటంకిస్తే ఈ ప్రశ్న, కాషాయం జెండాలు పంచుతూ, పులిహోర పంచుతూ, అక్షింతలు పంచుతూ, లేదంటే శ్రీరాముడి విగ్రహాలు పంచుతూ, జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ ఓట్లాడుకోవడం అనేటువంటిది ఎట్లా మనం చూడొచ్చు? అంతకంటే దిగజారుడుతనం ఇంకేమైనా ఉంటుందా? ఇది నేను దిగజారుడుతనం అనను. ఇలా పంచిపెడుతున్నారంటే మనతో వాళ్ళకున్న బంధుత్వాన్ని గుర్తు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. హిందూయిజం పట్ల మనకున్న అంతే కదండి. ఈ దేశంలో కార్గిల్ వార్ జరిగింది. మేము చాలా యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కార్గిల్ వార్ జరిగినప్పుడు దేశం అంతా ఒక్కసారి, అంటే పర్టికులర్ పాయింట్ వచ్చినప్పుడు దేశంలో ఉన్న ఎమోషన్స్ అన్నీ ఒక్కసారి ద్యోతకం అవుతాయి, బయటకు వస్తాయి ప్రపంచాన్ని. అప్పటిదాకా మనలోనే ఇంత దేశభక్తి ఉందా, మనలోనే ఇంత దైవభక్తి ఉందా? దీనివల్ల ఓట్లు మీరు చెప్పిన వాటి వల్లే ఓట్లు పడతాయని నేను అనుకోను. ఇవే వాళ్ళని నిర్దేశిస్తాయి అనుకోను. కానీ వాళ్ళు ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళతో ఇప్పుడు ధైర్యం చేసి బొట్టు పెట్టుకోవట్లా, ధైర్యం చేసి హిందూ అని మాట్లాడుకోవట్లా, ధైర్యం చేసి ఒక హిందూ రోడ్డు మీదకి వచ్చి అనేక సందర్భాల్లో గ్రూప్స్ లాగా వచ్చి వేల మంది, ఇప్పుడు హనుమత్ జయంతులు జరుగుతున్నాయి, శ్రీరాముడి శోభాయాత్రలు విపరీతంగా జరుగుతున్నాయి. వీటిని ఆ రకంగా తీసుకోండి అంటున్నా, దాన్ని నెగిటివ్గా తీసుకోకండి. దీని ఓకే మేము ఓట్లు అడుక్కోవడం అంటే ఇప్పుడు జై శ్రీరామ్ అనగానే నేను ఓటు వేసేస్తానా? ఎట్లా వేస్తాను? ఆ జై శ్రీరామ్ పోనీ నువ్వు కూడా అడుగు, నువ్వు కూడాను. వాడిని తిట్టడం కాదు అంటే నీకు అది కాదనుకుంటున్నావా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు కాదా? అసలు నాకు నా స్ట్రైట్ క్వశ్చన్ ఇది. మీరు కూడా అంటే మీకు జై శ్రీరామ్ అనే దమ్ము లేదా మీకు? ఒకవేళ జై శ్రీరామ్ అంటే వాళ్ళు మిగతా వాళ్ళకి మేము దూరం అవుతామనే అశాంతి కూడా, వాళ్ళకేదో క్వశ్చనింగ్ కూడా వాళ్ళకు కూడా ఉండాలి కదా. అయినా కూడా జై శ్రీరామ్ అంటున్నారేంటి? ఈ దేశపు తండ్రిని తలుచుకుంటున్నారు, ఈ దేశపు ధర్మాన్ని ప్రపంచానికి ప్రచారం చేసిన వాడిని తలుచుకుంటున్నారు. ప్రతివాడు ధర్మ మార్గంలో నడవాలనే ఈ శ్రీరాముడు ప్రపంచానికి ఇచ్చిన సందేశాన్ని అందరికీ పంచిపెడుతున్నారు. ఆ రకంగా అనుకోండి. అది నేను అంటున్నాను. కృష్ణుని మాట్లాడుకున్నా, నేను ఇందాక చెప్పాను, జీవితం అంటే ధర్మంగా బతకాలి, సుఖంగా కాదు, లగ్జరీ కాదు, నెసరీగా బతకాలి అని శ్రీరాముడి ద్వారా తెలుసుకోవాలి. క్యారెక్టర్ అంటే సీతమ్మ, అలా బతకాలి అని తెలుసుకోవాలి. ప్రజల్ని కన్నబిడ్డలాగా, నేను మొన్న కూడా చెప్పాను, అక్కడ రామజన్మభూమి ఇష్యూ పరిష్కారం అయింది. ఇప్పుడు రామరాజ్యం కోసం ప్రయత్నించాలి. రామరాజ్యం అంటే ఏమిటి? రామరాజ్యం అంటే అందరినీ సుభిక్షంగా, ప్రకృతి కూడా అంటే నిష్కామ కర్మయోగికి మాత్రమే, నిష్కామ కర్మయోగి అయిన రాజుకు మాత్రమే. నిష్కామ కర్మయోగి అంటే నాకు మీరు ఏదైతే ఇచ్చారో పవర్ పేరుతో ఈ శక్తులన్నీ తిరిగి ఐ విల్ గివ్ బ్యాక్ టు ది సొసైటీ అని త్రికరణ శుద్ధిగా. చాలామందికి ఇప్పుడు ఈ దానాలు, ధర్మాలు, ఉచితాలు, ఈ పథకాలు ప్రవేశపెడతారే, అందులో చిత్తశుద్ధి ఉండదు, ప్రేమకు ఉండదు. ఈ బిచ్చం వాళ్ళ మొహాలు తగలేండరా, అవి తిరిగి ఓట్ల రూపంలో మనకు వస్తాయనే ఒక దారుణమైన ఐడియాలజీతో పనులు చేస్తారు వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాన్ ఋషి కురుతే కావ్యం నా విష్ణు పృథివీపతి. ఋషి కానికి వాడు సత్కావ్యాలు రచించలేడు. విష్ణువంశ లేనివాడు ప్రభువు కాలేడు. మీరు మన సందులో ఉన్న కార్పొరేటర్ దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు ఖచ్చితంగా దైవాంశ ఉంటేనే ఆ సీట్లలో కూర్చోగలరు. అది తెలుసుకోవాలి. కేసీఆర్ ఖచ్చితంగా దేవుడే, లేకపోతే అసలు ఆ స్థాయిలో కూర్చునే అవకాశం లేదు. అది ఎవరు ఫీల్ అవ్వాలి? ఆ కూర్చున్నవాడు త్రికరణ శుద్ధిగా ఫీల్ అవ్వాలి. వాడు ఫీల్ అవ్వట్లా, అది దురదృష్టం. ఫీల్ అవ్వకపోవడం వల్లే అబద్ధం మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ప్రజల పట్ల మర్యాద లేకపోవడం, చులకన వాళ్ళకు అసలు దారుణం ఉండేది. అసలు దాని గురించి మాట్లాడుతుంటేనే భయం వేస్తుంది. వాళ్ళ రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష కానీ, వాళ్ళ గౌరవాలు కానీ, స్టేజ్ ఎక్కితే ఒక్కొక్కడు ఎలా కనిపిస్తున్నా వాళ్ళని చూస్తుంటే అసలు కడుపు తరుక్కుపోతుంటుంది. తపస్సంపన్నులు ఎవరన్నా కనుక ఉంటే వీళ్ళు స్పాట్లో వీళ్ళు నాశనం అయిపోవాలి. అసలు అందరినీ తిట్టుకుంటూ పోతే ఎవడన్నా మిగులుతాడా అనే డౌట్ కూడా వస్తుంది. అయిపోతుందేమో రాజకీయ నాయకులు అలా. అసలు త్రికరణ శుద్ధి, చిత్తశుద్ధి అన్నాను చూడండి, మనస్ఫూర్తిగా. ఏంట్రా ఆర్తితో వచ్చావా? మన దగ్గరకు వచ్చిన వాడిని అర్జెంటుగా అరే అసలు భలే క్యాండిడేట్ దొరికాడు, ప్రెస్ లేదా ఇక్కడ అని వెతుక్కోవటం. ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే పబ్లిసిటీలోకి వచ్చేయాలి.
అసలు నువ్వే అదే అయిపోవాలి. అసలు భగవద్గీత చెప్పేది అది. నిష్కామ కర్మ అంటే ఏమిటంటే ఆ పనికి నువ్వు ఐకాన్ అయిపోవాలి. వీడు దీనికోసమే పుట్టాడురా అని ప్రజలు భావించేట్టుగా ఆ పనితో నువ్వు తాదాత్మ్యత చెందాలి. నువ్వే రాజువి. అది రామరాజ్యం ప్రత్యేకత. ఇక తన కోసం ఏమీ లేదు. రాముడు తన ఫ్యామిలీ, ఈ చాలామంది మాట్లాడే దారుణమైన మాట అది. ఏమిటి రామాయణం నుంచి మనం నేర్చుకునేది ఏమిటి? రాముడు వాళ్ళ ఆవిడ్ని వాడెవడో ఎత్తుకుపోతే వెనక్కి తెచ్చుకున్నాడు, అంతే కదా. కట్టే కొట్టే తెచ్చే దీనికోసం ఏమిటి అంటే కూడదేమో కానీ రామాయణం ఒక రంకు, భారతం ఒక బొంకు. తప్పు కదా అది. అది కాదు కదా అది. ప్రజలు ఏమనుకుంటున్నారు? మీరు అవన్నీ వదిలేశారా? ఆ వేగులు ఏంటి మన గురించి ఏమనుకుంటున్నారు చెప్పు అంటే, అయ్యో అందరూ బాగానే అనుకుంటున్నారు. రామరాజ్యం సినిమా చూడలేదు మీరు? లవకుశ చూడలేదు? వాడెవడో చాకలి వాడు ఇంత మాట అన్నాడని, వాడెవడో అని అంటే వాడిని ఏం చేయొచ్చు అండి? రాజు అయితే ఏం చేయొచ్చు? మామూలుగా వాడు తల తీసేయచ్చు కదా. ఆ ఫెసిలిటీ ఉంది కదా, అది ఉపయోగించుకున్నాడు శ్రీరాముడు. గెటౌట్ అన్నాడు. తల్లి గెటౌట్ అంది. తల్లి కాని తల్లి కైకేయి, సవతి తల్లి. ఆవిడ గెటౌట్ అంటే నేను కన్ఫర్మ్ చేసుకుని వస్తానమ్మా అనలేదు రాముడు. నువ్వు చెప్తే ఒకటి కాదు, నాన్న చెప్తే ఒకటి కాదు, నేను వెళ్ళిపోతానమ్మా, నాకు ఎక్కడైనా ఒకటే, దీని పేరు స్థితప్రజ్ఞత అంటారు, నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. సో శ్రీరాముడి నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకనే పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి అసలు లోతులు తెలియకుండా పిచ్చి ప్రశ్నలు వేసే వాళ్ళకి ముందు చిన్న సైజు రామాయణ పుస్తకాలు పంచిపెట్టండి. రాముడు ఎందుకు దేవుడు అయ్యాడో కనీసం బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళు. ఒక మనిషి మొన్న పోతే వాళ్ళకి ఇప్పుడు ఎవడైతే విమర్శిస్తాడో వాడిని అనండి, మీ ఫ్యామిలీలో మీ ముత్తాత తెలుసా అని అడగండి. మా ముత్తాత పేరు నాకు గుర్తులేదంట డెఫినెట్గా 200% కదా. మరి రాముడు ఎప్పుడు వాడండి? ముత్తాతకి కొన్ని వేల ముత్తాతలు వెనకాల వాడు. ఇప్పుడు ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? ఆయన పబ్లిసిటీకి డబ్బు ఖర్చు పెట్టాడా? ఏమి నాన్సెన్స్ ఇది? ఎందుకు బతికున్నాడు? ఈ లాజిక్ తీస్తే మీరు బయటికి రాముడికి మీరు ఫ్యాన్ అయిపోతారు, ఫాలోయర్ అయిపోతారు. అందులో సందేహమే లేదు. అంటే ఎన్నో మంచి పనులు చేయకపోతే పుస్తకాల్లో ఎందుకుంటాడు? చరిత్రలో ఇతిహాసాలు అవి చరిత్రలో ఎందుకు ఉండిపోతాడు? ఇంకా దాని మీద రామసేతు, ఇంకా దాని మీద రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి. ద్వారక రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి. కృష్ణుడు జీవించే ఉన్నాడు. ఆరాధ్యులయ్యారు వాళ్ళు. ఏది వాళ్ళకంటే మీరు చాలా గొప్పవాళ్ళలాగా వాళ్ళని విమర్శించి మీరు పోతే ఎంతకాలం గుర్తుపెట్టుకుంటారో తెలియదు. నెక్స్ట్ ఇయర్ తద్దనం పెడతారో కూడా లేదో తెలియదు. మీరు విమర్శించేవాళ్ళ శాశ్వతంగా చరిత్ర పుటల్లోకి రాముడు ఆంజనేయ స్వామిని చాలా గొప్ప మాట అన్నాడు. నీకేం కావాలి అన్నాడు పట్టాభిషేకం సమయంలో. అలాగే విభీషణుని కూడా అడిగాడు. విభీషణుడు గొప్ప మాట అన్నాడు. అంటే మహాత్ములు అలాంటి వరాలు అడుగుతారనమాట. నీకేం కావాలి విభీషణ అంటే, ఎంతటి విపత్తు సంభవించినా మానసికంగా నేను స్థైర్యాన్ని కోల్పోకుండా నేను ధర్మ మార్గంలోనే ప్రవర్తించేట్టుగా అనుగ్రహించు మహాత్మ అని అడిగాడు అతను. ఎంతటి కష్టం వచ్చినా నేను ధర్మ మార్గంలోనే ఉండాలి, నేను అధర్మం వైపుకు వెళ్ళకూడదు. దీనికంటే ఆ మార్గమే బెటర్ లాగా ఉంది. ఇందులో ఉంటే అన్ని కష్టాలుగా ఉన్నాయి. అలా అనుకోకుండా కేవలం ధర్మ మార్గంలో ఉండేట్టుగా నన్ను ఆశీర్వదించమని అడిగాడు ఆయన. ఆ వరమేమని అడిగాడు. అలాగే హనుమంతుడు అన్నాడు, నువ్వుండగా నాకెందుకు స్వామి, నాకు వేరేది ఎందుకు, అన్నీ నువ్వే అంటే అన్నాడు. నా కథ ప్రచారంలో ఉన్నంత వరకు నువ్వు చిరంజీవిగా వసింతువుగాక. రాముడు ఉన్నంత వరకు హనుమంతుడు ఉంటాడు, అంతే. రాముడు ఎప్పటికీ ఉంటాడు. అసలు ఇవి డైలాగ్స్ అంటే అవి, కాన్వర్సేషన్స్ అంటే అవి, అనుగ్రహాలు అంటే అవి, పవర్స్ అంటే అవి, పాజిటివిటీ అంటే అది, ధర్మం అంటే అది. రాముడిని విమర్శిస్తున్నారు అందులో అంటే స్థాయి అది. నేను దీనికి సమాధానం అసలు నిజానికి ఇలాంటి వాళ్ళు లేదా ఇతర మతస్థులు, ఇతర ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు విమర్శించారంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళ ఉద్దేశాలు అయ్యి అనుకోవచ్చు. కానీ ఇందులో ఉన్న వాళ్ళు విమర్శిస్తున్నారు తెలియక. విమర్శించాడు అంటే తెలియదని అర్థం. అంతకంటే వేరే లాజిక్ ఏం లేదు. వాటికి సమాధానం కూడా చెప్పక్కర్లేదు. మార్కెట్లో ఇన్ని ఉన్నాయి కదా. గరికపాటి వారు చెప్తున్నాడు, చాగంటి వారు చెప్తున్నారు, మహాత్ముడు సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు. కాస్త వినండి, జ్ఞానం వస్తుందేమో. అవన్నీ వినేసి వదిలేసేయకండి. ఇన్ని మార్కెట్లో ఉన్నా కూడా ఇంకా మీకు వాటిని ఏమంటారు, క్రైమ్ రేటు పెరుగుతోంది అంటే వీటిని కాలక్షేపంలాగా వింటున్నారని అర్థం. అది చాలా దురదృష్టకరమైన స్థితి. నేను ఈ సందర్భంగా ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. పురాణ కాలక్షేపాలు అవి కాలక్షేపం కాదు, అది విక్షేపాలు. అట్లా వదిలేసేయకండి, వాటిని సీరియస్గా తీసుకోండి. ఆచరణ లక్ష్యంతో వినండి. ఇవాళ చాగంటి వారు ఈ మాట మాట్లాడాడు. ఇవాళ గంగాధర శాస్త్రి గారు భగవద్గీతలో ఒక శ్లోకానికి ఏదో అర్థం చెప్పడానికి ప్రయత్నించాడు.
అందులోంచి మనకు అర్థమయ్యేట్టుగా మనం ఏదైనా అర్థం చేసుకుని ఒక్క పదానికన్నా అర్థం చేసుకుని దాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం. అందులో ఎంతవరకు సక్సెస్ అవుదాం, అందుకోసం వెళ్ళాలి, అందుకోసం వినాలి, ఆ లక్ష్యంతో వినాలి. అంతే తప్ప భలే చాగంటి వారు భలే చెప్పాడరా, కృష్ణుడు భలే శ్లోకం చెప్పాడరా, వాడు మీరేం మెచ్చుకోక్కర్లేదు. మీరు మెచ్చుకుని చప్పట్లు కొడితే ఏమంటారు పరవశించిపోయే దశలో వాళ్ళు లేరు. అందుకని హిందూయిజం గురించి తెలియని వాడు సమగ్రంగా సనాతన ధర్మం గురించి, సనాతనం అంటే నిత్యమైంది, శాశ్వతమైంది అని అర్థం. ఎప్పటికీ కొత్తగా ఉండేదని అర్థం, ఎప్పటికీ నవ్యత్వంగా ఉండేదని అర్థం, ఎప్పటికీ నశించనిదని అర్థం. అది సనాతనము, నిత్య నూతనం. అది ధర్మం. అంతే కదా. హీరో అంటే రాముడు ఎందుకు హీరో అంటే అతను ధర్మజ్ఞుడు కనుక. రావణాసుడికి రాముడికి తేడా ఏమిటంటే రాముడు ధర్మాత్ముడు, రావణుడు ధర్మజ్ఞుడు. రావణాసుడికి ధర్మం తెలుసు. అన్ని తపస్సులు చేసి అన్ని బ్రహ్మ దగ్గర నుంచి వరాలు పొందినటువంటి రావణుడు, అంత పెద్ద వేదాలు చదివినటువంటి వ్యక్తి, ఎందుకు రాక్షసుడిగా మిగిలిపోయాడు? అజ్ఞానం. అసురత్వం అంటే అది గుణానికి సంబంధించి అసురత్వం. ఆ మోహం అంటే అజ్ఞానం. ఎంతటి వాడైనా ఒక అజ్ఞానంలో పడతాడు. ఈ రావణాసుడి చరిత్ర, ఆ ఇతిహాసం అంతా మనం తెలుసుకుంటే అర్థమవుతుంది. తన చావుకి తన జన్మ చాలించడానికి తనే ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగం అదొక వెర్షన్. వీళ్ళకు ఈ రాముని తిట్టే వాళ్ళకి ఏమైనా పోలిక ఉందంటే అసలు అదే చెప్పేది. మీరు సనాతన ధర్మానికి సంబంధించి మీకు ఏమాత్రం అవగాహన లేకుండా దాని గురించి డిస్కస్ చేసే అర్హత ఎవరికీ లేదు. లోతులు విమర్శించే అర్హత అస్సలు లేదు. ఇలా అని ఉంటాడు. ఇప్పుడు రాముడు అంటే వీడికి ముందు మీరు ఎవరినైతే విమర్శించాలనుకున్నారో వాడి పట్ల మీకు ఎలాంటి ఒపీనియన్ ఉందో ముందు అది సేకరించండి. ఓకే, ఏది పడితే అది విమర్శించేయకూడదు. ఇప్పుడు కృష్ణుడి గురించి నేను ఎందుకు విమర్శిస్తాను? కృష్ణుడి మీద నాకు ఒపీనియన్ ఉంది. హీఈస్ ది హీరో, హీఈస్ ది లార్డ్, హీఈస్ ది జ్ఞాని నా స్వరూపం అన్నాడు. ఆయన పరమాత్మ అన్నాం, జగద్గురు అన్నాం. ఇన్ని మాట్లాడి ప్రపంచం ఇన్ని 5120 సంవత్సరాల నుంచి ది ఐడియాలజీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ ఈజ్ భగవద్గీత అని ప్రపంచం అంతా, ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే, ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. సాక్షాత్తు వ్యాస భగవానుడు ఆయన భగవంతుడు అన్నాడు కదా. ఆయనతో పాటు నడిచిన వాడిని భగవంతుడు అన్నాడు. ఆయన ఈజ్ ఎ హిస్టారియన్. ఎవరు? వ్యాస భగవానుడు హిస్టారియన్. ఎవరితో కలిసి నడిచాడు? శ్రీకృష్ణుడు అనే దైవంతో కలిసి నడిచాడు. రాముడు అనే దైవంతో కలిసి నడిచిన హిస్టారియన్ పేరేమిటి? వాల్మీకి. వీళ్ళు మాట్లాడారు. అసలు పెద్దల్ని గౌరవించండి. ఏం చెప్తున్నారో అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే జ్ఞానుల దగ్గరికి వెళ్ళండి. మీకు ఈ ఓపిక లేదు. ఊరికే ఒక బాణం వేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడానికి ముందుకొచ్చి మోడీని విమర్శించే అర్హత, రాముడిని విమర్శించే అర్హత నీకుందా? అసలు రాముడి గురించి డిస్కస్ చేసే అర్హత నీకుందా? రాముడి జీవితం గురించి నీకేమాత్రం అవగాహన ఉంది? అందుకని అవగాహన ఉన్నవాడు రామాయణం చదువుతాడు. అవగాహన లేనివాడు, అవగాహన పెంచుకోవాలనే ఆలోచన కూడా లేనివాడు రామాయణ విషవృక్షం చదువుతాడు. అది ఈ యాటిట్యూడ్. నేను మీలో పాజిటివిటీనే చూస్తే పాజిటివిటీ ఇవే చెప్తాయి. రామాయణం, మహాభారతాలు, రామాయణం, భారతం, భాగవతం ఏం చెయ్యాలో రామాయణం చెప్తుంది, ఏం చేయకూడదో భారతం చెప్తుంది. ఏం చేస్తే పరమాత్ముడి అనుగ్రహం పొందుతావో, పరమాత్మ దివ్య లీలా విభూతుల్ని అర్థం చేసుకోవడానికి అది భాగవతం ఉపదేశిస్తుంది. ఆ లోతులకు వెళ్ళాలి కదా. ఒక్కొక్క పదం చదువుతుంటే అసలు ఎంత బాగా చెప్పాడరా. మీకు చాలా గొప్ప ఉదాహరణ నేనండి. చాలా గర్వపడతాను. నేను జర్నలిజంలో ఉన్నవాడిని, సినిమా ప్లేబ్యాక్ సింగర్గా ఉన్నవాడిని. భగవద్గీతని జస్ట్ రికార్డ్, ఈ ప్రపంచంలో ఎవడు చేయని పని ఒకటి చేయాలి మనం శాశ్వతంగా అనుకుని భగవద్గీతలోకి దిగినప్పుడు నాకు ఈ ఆలోచన లేదు. దిగిన తర్వాత ఇదేంట్రా ఇంత గొప్ప సబ్జెక్ట్ని హై ఎండ్ టెక్నాలజీలో కదా మనం రికార్డ్ చేయాల్సింది, ఏదో తూతూ మంత్రంలాగా దీన్ని ఆల్బమ్ లాగా చేయటం ఏంటి, ఇది నాన్ సెన్స్ ప్రాజెక్ట్ లాగా చేయాలి అని 150 మంది స్కాలర్స్ ఈ దేశవ్యాప్తంగా, సంస్కృతంలో దిక్సూచి లాంటి మహాపండితులు, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి 9 కోట్ల రూపాయల ప్రాజెక్టు, 9 సంవత్సరాల జీవితం. దాని ఫైనల్ రిజల్ట్ ఏంటి తెలుసా అండి? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి నేను సినిమా పాటలు పాడుకోవాలా, నేను వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ నా పూర్వాశ్రమంలోకి వెళ్ళిపోయి నేను మళ్ళీ స్టేజీ ప్రోగ్రామ్స్, సినిమా పాటలు పాడుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ అలా వెళ్ళిపోలా. దీని ప్రభావం అంతుంటుంది, ధర్మ ప్రభావం అంతుంటుంది. నా జీవితం అంతా భగవద్గీత ప్రచారం కోసమే, భగవద్గీత పేరుతో ధర్మ ప్రచారం కోసమే నా తదుపరి జీవితాన్ని నేను అంకితం చేస్తాను అని తీసుకుని నేను ప్రపంచం అంతా ఈ పని మీదే తిరుగుతున్నాను. సో అందుకని
మోడీని ఒక పార్టీకి సంబంధించిన వాడిగా మీరు దయచేసి ఎవడు మాట్లాడడానికి వీల్లేదు. అందరినీ సమానంగా చూడగలిగిన వాడు మోడీ. లేకపోతే మోడీ అధికారంలోకి రాగానే మైనారిటీస్ పేరుతో అసలు ముందు వీళ్ళకి రిజర్వేషన్ తీసేయండి అనాలి కదా. మీకు ఎలాంటి రియాక్షన్స్ ఉన్నవాడు కావాలంటే మోడీ తర్వాత మళ్ళీ అలాంటి వాడు, మోడీ అన్నా కాస్త లిబరల్గా ఉంటాడేమో, యోగి అని ఇంకొకడు ఉన్నాడు, తాట తీసేస్తాడు. మీరు మీరు అదేంటది ఉత్తరప్రదేశ్ కదా, ఉత్తరప్రదేశ్ మీరు ఇవాళ చూడండి. ఉత్తరప్రదేశ్లో ఒక సంఘటన జరిగింది ఆ మధ్యన. అదేంటంటే హిందువులు శ్రీరాముడి శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. శోభాయాత్ర నిర్వహిస్తుంటే ఎవరు రాళ్ళెట్టు కొట్టారు? ముస్లిమ్స్. ఇప్పుడు అసలు ఈ 2 లైన్ల మీద ఒకసారి డిస్కస్ చేయండి. ఈ దేశంలో పుట్టిన రాముడి పేరుతో ఒక శోభాయాత్ర నిర్వహిస్తుంటే ఈ దేశానికి సంబంధం లేని ముస్లిమ్స్ మీరందరూ మా సోదరులే, మేము కలుపుకుంటాం రండి అని కలుపుకోబడిన వాళ్ళు, అంతే కదా. నేను నిన్ను కలుపుకున్నానంటే అర్థం ఏంటంటే ఇక్కడ కలుపుకున్నవాడు కలుపుకోబడినవాడు ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. అసలు ఎవరిది ల్యాండ్? ఎవడు పుట్టిన ల్యాండ్? అది కదా ఆధారం, రాముడు పుట్టిన ల్యాండ్. కానీ మేము అలా అంటలేదు. మాట తేడా వస్తేనే మేము అలా మాట్లాడుతున్నాం, అంతే కదా. విడిగా మేము అందరి దగ్గరికి వెళ్తున్నాం, అందరినీ కావలించుకుంటున్నాం. మీకు దానికి నేను కూడా ఉదాహరణ. మా డాక్యుమెంటరీ షూటింగ్ చేసిన ఆయన పేరు మీర్. అతను హిందువులంటే విశేషమైన అపారమైన ప్రేమ, భక్తి, కరుణ, మైత్రి ఇవన్నీ కలిగిన ఒక మహానుభావుడు. కెమెరామెన్, అతను డైరెక్టరు. అయినా సరే అతను ముస్లిం కదా అనుకోలా. అతను మేము ప్రేమించాము. అతను కూడా అలాగే ఉన్నాడు. సో మమ్మల్ని టికిల్ చేసేంత వరకు మీరు వేరు మేము వేరు అని మాట్లాడడం. ఇంకా దురదృష్టం ఏమిటంటే ఇది మీ అదృష్టమో మీ దురదృష్టమో, మా అదృష్టమో మా దురదృష్టమో, మీరు టికిల్ చేసినా కూడా మీరు వేరని మేము అనుకోవటంలా. ఒక్కసారి ఈ దేశంలో ఉన్న హిందువులందరూ తిరగబడి ఈ ముస్లిం రిజర్వేషన్స్ ఏంటండి, అయితే మా రిజర్వేషన్స్ కూడా పెంచండి అని ఒక్కసారి ఉద్యమం చేస్తే ఎక్కడుంటారు మీరు? అందుకని అలా మాట్లాడడానికి వీలేదు. మేము మాట వరుసకి మాట్లాడుతున్నాం తప్ప మేము ఎవరి మీద ద్వేషం కానీ ఏమంటారు నిష్కారణంగా మాకు ప్రియత్వం కానీ అలా ఉండదు. మేము మా భగవద్గీత రికార్డింగ్లో మాకు ఇలా ఉండుంటే, భగవద్గీత రికార్డింగ్లో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. మాకు ఆ క్యాస్ట్ ఫీలింగులు, క్యాష్ ఫీలింగులు, రిలీజియన్ ఫీలింగులు అలా లేవు మాకు. అలా ఈ దేశంలో ఉన్న హిందువులకి లేదు. అది మాట్లాడదు. తేడా వాళ్ళు ఏం చేశారు? అట్లా రాముడు ప్రొసెషన్ నడుస్తోంది, గడ్డలెట్టు కొట్టారు, వీళ్ళు ఫీల్ అయ్యారు. ఇది తన ఏమంటారు ముఖ్యమంత్రికి చేర్చారు. వెంటనే ఏం చేశాడు తెలుసా? మొత్తం మీ దగ్గర వీడియోలు ఉన్నాయా అని అడిగాడు. వీడియోలు ఉన్నాయని. మరి లీగలే. వీడియోలు ఉన్నాయి అంటే వాళ్ళు చేసిన దుశ్చర్యలు లీగలే కదా. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అక్కడ ఉండాలి కదా. తీసుకెళ్ళండి. వాళ్ళు ఊరికే పోలీస్ స్టేషన్లో పెట్టి ఉతకటం కాదు, వాడు ఎవడెవడో పాయింట్అవుట్ చేసి వాళ్ళ ఇళ్ళు కూలగొట్టేయండి అన్నారు. అలాగే ఉండాలి, శిక్ష కఠినంగా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, తల్లిదండ్రులు బిడ్డల విషయంలోనూ గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు బిడ్డల విషయంలోనూ, టీచర్లు గురువులు విద్యార్థుల విషయంలోనూ, రాజకీయ నాయకుల స్థానంలో ఉన్న ఏలుబడిలో ఉన్న వాళ్ళు మంత్రులు ప్రజల విషయంలోనూ శిక్ష అతి కఠినంగా ఉండాలి. వాటిని వాళ్ళ సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడం కోసం ఇటు బిడ్డలు కావచ్చు, ఇటు స్టూడెంట్స్ కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, శిక్ష కఠినంగా ఉండాలి. ఇంకొకటి అటు చూడకూడదు. సరిగ్గా అదే ఇన్సిడెంట్ని ఫాలో అయ్యాడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆయన కూడా ఇల్లు కూడా కొట్టేశాడు. మళ్ళీ ఎవడన్నా మాట్లాడగలడా? అసలు అలా చేయొచ్చా? అలా చేస్తే చేసిన వాడిని అమ్మో మళ్ళీ ముస్లిమ్స్ని ఏమన్నా అంటే మళ్ళీ ఈ దేశం అసలు ఎంత గొప్ప విషయం అండి. రామజన్మభూమి ఇష్యూలో అసలు మీరు ఒక December 6 అని వస్తుంటే, December 6 ప్రభుత్వాలన్నీ అసలు టెన్షన్ పడి వీళ్ళే సృష్టించుకుని వణికిపోయేవి. ఇప్పుడు చూడండి, అసలు రామజన్మభూమి ఇష్యూ కోర్టులో ఫైనలైజ్ అయిన రోజున ఎక్కడన్నా ఒక అవాంఛనీయ సంఘటన జరిగిందండి? 370 ఆర్టికల్ రద్దు చేసిన రోజు, ట్రిపుల్ తలాక్ రద్దు చేసిన రోజు కూడా అంటే మీరు దేశం మొత్తం కట్టుడికిపోతుంది, దేశం తగలడిపోతుంది అనేసి తెగ బిల్డప్ ఇచ్చేశారు కదా. ఇప్పుడు దీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? మీకు దమ్ము లేదు. ఒక మగాడు వచ్చాడు, ఒక ధర్మజ్ఞుడు వచ్చాడు, ఒక ధర్మాత్ముడు వచ్చాడు, దేశం గురించి 100% ఆలోచించగలిగిన వాడు వచ్చాడు. వాడు ఎప్పుడు నీలాగా పబ్బుల్లోకి వెళ్ళి కూర్చోలేదు. వాడు లాగు వేసుకుని వాడు ఛాయ్ స్థాయి నుంచి, అతి సామాన్య స్థితి నుంచి దైవం స్థితిలో కూర్చున్నాడు. అతను అనుగ్రహించగలిగిన స్థితిలో కూర్చున్నాడు. మోడీ ఏమి నా క్యాస్ట్ కాదు.
దేశం అతను హీస్ ది ట్రూ పేట్రియాట్. నిజమైన దేశభక్తుణ్ణి ఈ దేశంలో కనుక నేను ఇంకొక మాట కూడా అంటున్నాను, 100% మోడీని ఏది చేసినా సమర్థించమండి. కొన్ని మాకు నచ్చకపోయినా మాకు నచ్చని విషయాలు ఉంటే ఉండొచ్చు, వాటిని మేము ఇగ్నోర్ చేస్తాం. ఎందుకు ఇగ్నోర్ చేస్తామో తెలుసా అండి? చంద్రుడి నుంచి, ఇది గుర్తుపెట్టుకోండి ఈ స్టేట్మెంట్, చంద్రుడి నుంచి మనం వెన్నెల్నే గ్రహిస్తాం కానీ మత్సల్ని కాదు. అలా మోడీలో 90 పాయింట్లు అద్భుతంగా ఉండి 10 పాయింట్లు కనుక మనకు నచ్చకపోతే వాటిని కరెక్ట్ చేసుకునే అవకాశం ఇవ్వండి. ఎందుకంటే అతను ఒక్కడికే ఇవ్వగలం. ఎందుకంటే మిగతా వాళ్ళు 90 దరిద్ర పనులు చేసి మీరు పాలనలో సీట్లో కూర్చున్నప్పుడు ప్రతివాడు ఎంతో కొంత చేసే వెళ్తాడు. ప్రతివాడు చూపించుకోవడానికి నెక్స్ట్ 5 సంవత్సరాలు మళ్ళీ అదే సీట్లో కూర్చోవడానికి ఎంతో కొంత ఖచ్చితంగా చేసి తీరాల్సిందే, చేయాల్సి వస్తుంది. ఇతను చేయాల్సి వస్తుందని చేయడమో, చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ 5 years మనం ఉండం. కాబట్టి 5 years ఉండటం కోసం మనం కొన్ని వేల కోట్లు వెనకేసుకుని దీన్ని మళ్ళీ జనాలకి వాళ్ళ బలహీనతల్ని చల్లార్చే పథకాలని వాళ్ళ మొహాను కొడితే వాళ్ళ మీద గౌరవం లేనట్టు. దీన్ని తామసిక దానం అంటారండి. ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్నవన్నీ అవే. తామసిక దానం అంటే ఇచ్చేవాడికి తీసుకునేవాడికి ఇద్దరికీ గౌరవం ఉండదు. వాడు మన డబ్బు మనకే ఇస్తున్నాడు, ఇస్తే తీసుకోవడానికి ఏంటి అని ప్రభుత్వాల మీద ఇలా మొహం పెట్టుకుని వాడు ఇచ్చిన పథకాలను తీసుకుంటాడు. వీడేమిటి వాడు ఏదో తగలేండిరా, వాడికి 5,000 కావాలంటే 5,000, 10,000 కావాలంటే 10,000, ఒక మద్యం బాటిల్ కూడా తగలేండి, ఒక ఓటు వస్తుందా అదేదో తీసుకోండి అని మొహం ఇలా పెట్టుకుని వాడి మీద గౌరవం లేదు, తీసుకునేవాడికి గౌరవం లేదు. అది ప్రస్తుత ప్రభుత్వాల పరిస్థితి. అతను ఇన్ని చండాలాలు చేయట్లేదు, ఉచితాలు ఇన్ని చేయట్లేదు అతను. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఉచితము అది సముచితం కాదు, అనుచితము. ఉచితం ఎవరికి ఇవ్వాలంటే, నిజంగా ఉచితం ఎవరికి ఇవ్వాలంటే శారీరకంగా మానసికంగా దుర్బలులకు ఇవ్వాలి. ప్రకృతి వైపరీత్యాల బారిన పడి ఇంకా జీవితంలో కోలుకోలేను, ఇంకా నాకు ఆత్మహత్యే శరణ్యం అనుకునే దీనస్థితిలో ఉన్న వాళ్ళకి చెయ్యండి ఎంతైనా. అలాంటి చేయండి. అలాంటి చోట్ల చేయటానికి మీరు చూడండి, అప్పుడు చేయాలి. అప్పుడు చూడండి, అప్పుడు అసలు ప్రభుత్వాలు ఎంత దారుణమైన వైఫల్యమో చూడండి. అప్పుడు అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయి రూపాయి లేక పాతాళంలో ఉంటే బూడిద కుప్పల్లాగా పడిపోయిన శవాల మీద కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన వ్యవస్థ ఒకటి ఉంది, అదే మెడికల్. అది చూడండి, దీన్ని కంట్రోల్లోకి తీసుకురాలేకపోయారు. ఒక్కొక్క ఇంజక్షన్ ఎంత కమ్మేశారో చూడండి. వీళ్ళని మనుషులు అంటామా మనం? దీన్ని ఎక్కడెక్కడ ఫెయిల్ అయినాయో చూడండి. కానీ అసలు ఇంకోటి దురదృష్టం ఏంటంటే ప్రభుత్వంలో ఉండేవాళ్ళు కూడా ప్రభుత్వాల మీద గౌరవం ఉండదండి. అది ఇంకా విచిత్రం. అది ఆ ప్రభుత్వ వ్యవస్థల్లో వాళ్ళ పిల్లలు ఇంకెక్కడో చదువుకుంటారు, సామాన్యుడు గవర్నమెంట్ బళ్ళలో చదువుకుంటారు. అంటే నీ వ్యవస్థ మీద నీకే గౌరవం లేదు. అట్లాంటి ఏమంటారు, దురన్యాయం, అసమాన స్థితిలో ఉన్న ప్రభుత్వాల సమక్షంలో, ప్రభుత్వాల ఏలుబడిలో బతుకుతున్నందుకు చాలాసార్లు నేను ప్రజల్ని, ప్రభుత్వాన్ని, నేను పరమాత్మని ప్రార్థిస్తుంటాను. స్వామి, ఓటు ఎవరికంటే నేను తర్వాత చెప్తాను. నేనేమని ప్రార్థిస్తానంటే, ప్రజలకి సద్బుద్ధినివ్వు, అలాగే ప్రభుత్వాలకు కూడా సద్బుద్ధిని ప్రసాదించు. పరస్పరం ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ప్రేమ, అనురాగం, గౌరవం, భక్తి, ఆప్యాయత, విశ్వాసం ఇవన్నీ పెంచేట్టుగా అనుగ్రహించు. ఆ బుద్ధిని, ఆ జ్ఞానాన్ని ఇవ్వు పరమాత్మ అని కోరుకుంటుంటాం. మీరు ఎవరికి ఓటేస్తారు, ఎవరు గెలవాలని కోరుకుంటారు అని అంటే, నేను పర్టికులర్గా పార్టీ అని చెప్పను మిత్రమా. ఎవరు గెలవాలని కోరుకుంటామో తెలుసా? ఎవరు గెలవటం వల్ల ప్రజలకి 100% న్యాయం జరుగుతుందో, ధర్మం కాపాడబడుతుందో వాళ్ళని గెలిపించు పరమాత్మ. మాకేమైనా తపస్సు ఉంటే, మా వాక్కుకు తపస్సు ఉంటే మేము అది కోరుకుంటాం. అక్కడ పిఠాపురంలో 24 విగ్రహాలను కూలగొడితే అసలు ఒక్క హిందువు మాట్లాడ్డా? ప్రభుత్వాలు మాట్లాడవా? అదే మైనారిటీ అనుకునే మతాలకు సంబంధించి ఎవడన్నా మాట్లాడితే అది ఎంత రచ్చరచ్చ చేస్తారు. కేవలం హిందూ దేవాలయాల మీద వచ్చే ఆదాయం మీద మాత్రమే గవర్నమెంట్ పెత్తనం ఉంటుందా? దాన్ని పొలిటికల్గా మిస్యూజ్ చేస్తారా ఆ పదవుల కోసం? ఎలాంటి పనులు చేసేవాళ్ళైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ చేసేస్తారా? లిక్కర్ బిజినెస్లు చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూర్చుని అక్కడ టీటీడీ పాలక మండలిలో సభ్యులు అవుతారా? దేవుణ్ణి ఇంత మిస్యూజ్ చేస్తారా పొలిటీషియన్స్? ఈ పొలిటీషియన్స్ కబంధ హస్తాల నుంచి ఈ ఎండోమెంట్స్ని విడిపించలేరా? ఎందుకు విడిపించలేరంటే హిందువులు ఇంత బలహీనంగా ఉన్నారు.
అదే అంటాడు ఆయన స్వామి చిన్మయానంద, హిందూయిజం ఈజ్ సో స్ట్రాంగ్ బట్ హిందూస్ ఆర్ సో వీక్ అన్నాడు ఆయన. ఇంకొక మాట అన్నాడు, ఐఎమ్ సీరియస్లీ థింకింగ్ దట్ హౌ టు కన్వర్ట్ హిందూస్ ఇంటూ హిందూయిజం అన్నాడు. హిందువుల్ని మార్చాలయ్యా, హిందువుల్ని కన్వర్ట్ చేసేయాలనిపిస్తుంది నాకు హిందూయిజంలోకి. అంటే ఎవరికి తన హిందూ అని బలంగా స్పృహ లేదన్నమాట తనకి. అలా బతికేవాడు ప్రపంచంలో ఏ మతస్థుడంటే ఒక హిందువు మాత్రమే. బానిసత్వం అలవాటు. ఎంత దారుణం అది. అలాంటి దాంట్లో ఈ దేశం అస్తిత్వాన్ని కాపాడడం కోసం నిజంగా చరిత్రను ఆధారంగా తీసుకుని ఎంతమంది మహానుభావులు దానికోసం, నేను దీనికోసమే పుట్టానన్నాడు పరాశరన్. నేను దీనికోసమే పుట్టాను, రాముడు అనుగ్రహంతో నా కళ్ళు లేకపోయినా కూడా నా కనులు నీవిగా చేసుకుని చూడు, శిలలపై శిల్పాలు చెక్కినారు అన్నట్టు. పుట్టుకతో అంధుడైన స్వామీజీ రామభద్రస్వామి, వీళ్ళందరి ప్రమేయంతో అక్కడ రాముడి జన్మభూమి అనే అస్తిత్వాన్ని, ఈ దేశపు అస్తిత్వాన్ని, ఈ దేశపు ఆత్మగౌరవాన్ని ఆ దేవాలయ నిర్మాణంతో నిలబెట్టిన మహానుభావుడు మోడీ. అతను దైవ సమానుడు కాక ఇంకెవడండి? దైవ సమానుడు కాక ఇంకెవడు? హిందువు అనే స్పృహ ఉంటే మోడీకే ఓటేయాలి. నీకు హిందువు అనే స్పృహ ఉంటే మోడీకే ఓటేయాలి. థ్యాంక్ యూ గంగాధర శాస్త్రి గారు. ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి మతము, ధర్మము, ఈ చిన్నని గీత ఎక్కడైతే ఉందో, మతము, మతతత్వం అనేటువంటి అంశాలను రాజకీయాలకు చొప్పించిన తర్వాత ఈ దేశంలో జరుగుతున్నటువంటి విచిత్రమైన చర్చకు అనేక అంశాలు, అనేక విషయాల్లో క్లారిటీ గంగాధర శాస్త్రి గారు ఇచ్చారని అనుకుందాం.